నమస్కారం. మీరు చూస్తుంది పూజ టీవీ. నేను సహస్ర. ప్రపంచంలో ప్రతి దేశానికి వాళ్ళ యొక్క గుర్తింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసుకున్నట్లయితే వాళ్ళ మతం క్రిస్టియానిటీ. ముసల్మాన్కి సంబంధించి వాళ్ళ మతానికి సంబంధించి దేశాలు ఉన్నాయి. ముస్లిం దేశాలు కానీ క్రిస్టియన్ దేశాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మన భారతదేశానికి సంబంధించి హిందూ సనాతన దేశం అని బయట అంటున్నారు. కానీ నిజంగానే మన భారతదేశంలో మరి హిందువులు మాత్రమే ఉన్నారా అంటే ఇది సెక్యులర్ దేశం అని మన రాజ్యాంగమే చెప్తుంది అంటున్నారు. మరి మన రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో హిందువులకి సమాన హక్కులు లేవా, వివక్ష చూపిస్తున్నారా అనేది ఇప్పుడు మనకి ముందున్న ఒక ప్రశ్న. మరి దీనికి సంబంధించి చాలా విషయాలు ఈరోజు లోతుగా తెలుసుకుందాం. అసలు నిజంగానే భారతదేశంలో హిందువులకి సమాన హక్కులు లేవని భారత రాజ్యాంగం వివక్ష చూపిస్తుందంటూ ప్రతి రాష్ట్రంలో వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు మాజీ సిబిఐ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు గారు. మరి సార్ని అడిగి ఈ విషయం మీద క్లుప్తంగా డీటెయిల్స్ అన్నీ కూడా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇన్ని రోజులైతే నేను భారతదేశంలో ఉన్నా కాబట్టి ఇది మన హిందూ దేశం, ఇది నా దేశం అనే ఆలోచనతోనే ఇప్పటివరకు ఉన్నాను. ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ మధ్యనే ఇది ఒక సెక్యులర్ దేశం, ఇందులో అన్ని మతస్థులు ఉన్నారు, ఇది అందరిది అనేసి కొంతమంది చెప్తున్నారు. అందులో మొదటగా మీరు కూడా ఉన్నారు. ఇది నిజంగానే అంటారా? అంటే ఇది భారతదేశం అంటే హిందూ దేశం కాదంటారా? భారతదేశం మన రాజ్యాంగం ప్రకారం హిందూ దేశం కాదమ్మా. కానీ హిందువులందరూ మాత్రం ఇది హిందూ దేశం అని ఒక పెద్ద అపోహలో ఉన్నారు. ఎందుకంటే మన హిందూ మతము సనాతన ధర్మం ఇక్కడే ఉద్భవించింది. ఇక్కడే పరిడవిల్లి ఇక్కడి నుంచే వ్యాప్తి చెందింది. సో కాబట్టి సహజంగా హిందువులు అనుకుంటున్నారు ఇది భారతదేశం అంటే హిందూ దేశం. కానీ రాజ్యాంగం 1950లో చేసిన రాజ్యాంగం భారతదేశాన్ని అది ఒక లౌకికవాద దేశంగా దాన్ని ప్రకటించింది, నిర్ణయించింది. దాని ప్రకారం నడుస్తుంది. లౌకికవాదం అంటే ఏంటంటే ధర్మ నిరపేక్ష, అంటే మత నిరపేక్ష, అంటే మతం ఆధారంగా ప్రభుత్వాన్ని నడపకూడదు, మత ఆధారంగా ఏ పని చేయకూడదు. అదొకటి బాగానే ఉంది. ఎందుకంటే మనకి రాజధర్మం కూడా చెప్పేది ఏంటంటే రాజుకి ప్రజలందరూ సమానమే. సో కాబట్టి ప్రభుత్వానికి ప్రజలందరూ సమానమే. ఆ మాట వరకు బాగానే ఉంది. కానీ ఆ పుస్తకం పైన చూసే ప్రియాంబుల్ అంటారు కదా, ఆ ప్రియాంబుల్లో సెక్యులర్ అని ఉంది. తర్వాత లోపల తెలుస్తుంది ఏంటంటే ఇది సెక్యులర్ కాదు, ఇది హిందూ వ్యతిరేక రాజ్యాంగము అనేది తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే హిందువులకు వ్యతిరేక దేశం అని ఎలా ఎక్కడైనా చెప్పబడింది? రాజ్యాంగంలో చెప్పబడింది. అదేలా సార్? నిజం అదే కదా, అదే కదా. మరి ఇప్పుడు హిందువులు నిద్రపోతున్నారు, వాళ్ళు సుషుప్తావస్థలో ఉన్నారు. హిందువులు అందరూ ఏదో ఇది మన దేశం అనుకుంటున్నారు. మన దేశం కాదు. అంటే మనతో పాటు అందరి దేశం, ఇది ఒక హిందువుల దేశం కాదు ఇది. అంటే ఒకప్పుడు స్వామి వివేకానంద ప్రపంచ దేశాలకి ఇది ఒక హిందూ సనాతన ధర్మం అని ప్రకటించేంత వరకు కూడా సెక్యులర్ లాగానే అనిపించింది. కానీ ఎప్పుడైతే బయటికి వెళ్ళి మన హిందూ ధర్మం గురించి ఆయన చెప్పాడో దీన్ని చాలామంది హిందూ సనాతన ధర్మంగా, హిందూ దేశంగానే పరిగణిస్తున్నారు కదా. వాళ్ళు ఎవరు పరిగణించమ్మా? మన నిద్రలో మనం ఊహించుకొని మనం ఒక మభ్యపడి మనం ఉన్నాము. ఏ ప్రపంచంలో ఎవరు కూడా, ఏ దేశంలో కూడా, ఏ క్రైస్తవుడు, ఏ ముస్లిం, ఏ బౌద్ధుడు కూడా భారతదేశం హిందూ దేశం అని అనరు. వాళ్ళు అనేది ఏంటంటే హిందూ ధర్మం అక్కడ ఉద్భవించింది అంతే. మన రాజ్యాంగం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఇదొక లౌకికవాద దేశము, ఇందులో ఇది హిందూ దేశం కాదు అని కుండబద్దలు కొట్టినట్టు మన రాజ్యాంగం చెప్తుంది. అట్లాగే ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మన ప్రధాన న్యాయమూర్తి, కోర్టులు అన్నీ కూడా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు చెప్పే మాట ఇదే, ఇది ధర్మ నిరపేక్ష దేశము, ఇది లౌకికవాద దేశము, మన హిందూ దేశం కాదని చెప్పి. అయినా కానీ మూర్ఖపు హిందువులు ఏంటంటే ఇది హిందూ దేశం అని అదొక ఏమంటారు దాన్ని మభ్యపడి ఉన్నారు వాళ్ళు. అయితే ఇది ఎందుకు మరి హిందూ దేశం కాదు? అవును, ఎందుకు కాదంటే మన రాజ్యాంగం 1940-50లో రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకున్నాం. ఆ రాజ్యాంగంలో ఇది రాసింది ఏంటంటే ఇది సెక్యులర్ కంట్రీ, ఇండియా షల్ బి ఏ సెక్యులర్ కంట్రీ. కొంతమంది అనొచ్చు 1976లో రాజ్యాంగాన్ని సవరించి సెక్యులర్ అనే పదాన్ని అందులో జోడించారని. కానీ పదం జోడించకపోయినా కానీ అది అంతకుముందు నుంచి అన్ని రకాలుగా కూడా అది లౌకికవాద దేశం, లౌకికవాద రాజ్యాంగమే. ఆ రాజ్యాంగం మన దేశాన్ని లౌకికవాద దేశం అని ప్రకటించింది. అయితే
ఇప్పుడు కొంచెం దానికంటే కొంచెం ముందుకు పోవాలి మనం ముందు ఇప్పుడు ఎట్లా అంటే స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్రంతో పాటుగా కూడా భారతదేశం విభజన గురైంది. అవును, అది తెలుసు కదా, దాని గురించి ఎవరు మాట్లాడరు. పాకిస్తాన్ అనే దేశం కూడా ముస్లిం దేశంగా ఏర్పడింది. ఆ దేశం ఎందుకు విడిపోవాల్సిన కారణం ఏంటి? మేమంతా కూడా యూనిటీగా ఉన్నాం, మా మతస్థులందరికీ సపరేట్గా కావాలని. మేము ముస్లింలు ఏమన్నారంటే మేము హిందువులతో కలిసి ఉన్నాము, మా దేశం మాకు కావాలి. ఇది ఈనాడు కాదు, 1884 ఆ ప్రాంతంలో సర్ సయ్యద్ అహ్మద్ అని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపించిన అతను మొట్టమొదటిసారి ముస్లింలకు పాకిస్తాన్ ప్రత్యేక దేశం కావాలి అని ఆ రోజు మొదలుపెట్టాడు. ఆ తర్వాత ముస్లిం లీగ్ ఏర్పాటైన తర్వాత జిన్నా కూడా అందులో కాంగ్రెస్లో ఉన్న జిన్నా అటు వెళ్ళిపోయి జాయిన్ అయ్యారు. వాళ్ళంతా కలిసి మాకు ప్రత్యేకంగా ముస్లిం దేశం కావాలని. సో ఆ చరిత్ర చూసుకుంటే మొత్తం సరే చివరికి మత ప్రాతిపదిక మీద మన భారతదేశాన్ని విడగొట్టారు. మరి ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు వారసత్వంగా వచ్చిన వాళ్ళ ఆస్తిని పంచుకుంటే ఎవరిది వాళ్ళకి అయిపోవాలి కదా. మరి ఒక తమ్ముడేమో తన ఆస్తి తను తీసుకొని మళ్ళీ అన్నగారి ఆస్తిలో నాకు బాగా ఉందంటే ఎట్లా కుదురుతుందా? కానీ మరి మన వాళ్ళు అలానే చేశారు. భారతదేశం విడగొట్టి మత ప్రాతిపదిక మీద భారతదేశాన్ని విడగొట్టడానికి ఒప్పుకొని పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇచ్చేసి ముస్లింలకి, కానీ ఇక్కడున్న ముస్లింలు అక్కడ పంపించలేదు. అంబేద్కర్ గారు కూడా అన్నారు అప్పుడు ఇక్కడున్న ముస్లింలందరినీ అక్కడ పంపించాలి, ఎందుకంటే మత ప్రాతిపదిక మీద భారతదేశం విభజన జరిగినప్పుడు ముస్లింలు ఇక్కడ ఉండటానికి అనర్హులు అని అంబేద్కర్ గారు అన్నారు. మీరు నేను కాదు అన్నది. అయినా కానీ ఆయన మాటలు పట్టించుకోలేదు ఎవరు. అప్పుడంతా కూడా కాంగ్రెస్ పాలన ఇదంతా ఎవరి పాలన కాదమ్మా, అందరి తప్పు ఉంది అందులో. కాంగ్రెస్ లో తప్పు ఉంది, కాంగ్రెస్ నాయకులు తప్పు ఉంది, మిగిలిన పార్టీలు సిపిఐ ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు విభజనని సమర్థించారు. అట్లాగే చాలా పార్టీలు ఉన్నాయి కదా ఆ రోజుల్లో కూడా. సో ఆ పార్టీలు అందరూ ఇప్పుడు సరే కాంగ్రెస్ అనుకుందాం, మిగిలిన హిందువులు ఏం చేస్తారు? వాళ్ళు ఏమన్నా నిద్రపోతున్నారా? సో సరే ఇక్కడ నుంచి ఎవరిని పోనీలే, ముస్లింలు అందరూ పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే భారతదేశంలో ఎక్కువ ముస్లింలు ఉండిపోయారు. అవును, ఇప్పుడు అది కావడమే కాదు, సరే అయిపోయింది, సరే ముస్లింలు ఉన్నారు, మనము మత ప్రాతిపదిక మీద మన దేశాన్ని రాజ్యాంగం చేయకూడదు, లౌకికవాదంగా చేయాలి అని అనుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి రాజ్యాంగం అన్నప్పుడు ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలి కదా. ఉన్నాయి కదా, కానీ లేవు. ఎందుకంటే మనకి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25, 26, 27, 28, 29, 30 ఈ 6 ఆర్టికల్స్ మన మతపరమైన, సాంస్కృతికపరమైన, విద్యాపరమైన హక్కులు నిర్ణయిస్తాయి. ఏంటి సార్, నిజమా సార్? ఏంటి ఇప్పుడు నిజంగానే మనకి సమాన హక్కులు లేవంటారా? లేవు. అంటే వేరే మతస్థులతో సమానంగా హిందువులకు లేవు. ఓన్లీ మా ముస్లింలు క్రైస్తవులకు ఉన్న హక్కులు మనకి ఇవ్వలే. క్రైస్తవులకి ముస్లింలకి ఇచ్చిన హక్కులు కూడా హిందువులకు లేవు. ఇవ్వలే. ఇప్పుడు మత ప్రాతిపదిక మీద మన దేశాన్ని విభజించిన ముస్లింలకి ఎక్కువ హక్కులు ఇచ్చి ఏదైతే దానికి ఏది మన సఫరర్స్ ఎవరైతే ఉన్నామో హిందువులకి, మన బాధితులైన హిందువులకి మాత్రం తక్కువ హక్కులు ఇచ్చారు. అది మన రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం అన్నట్టు. అంటే ఈ దేశంలో ఉన్న అత్యధిక మెజారిటీలో ఉన్న హిందువులకి సరైన సమాన హక్కులు ఇవ్వలేదు. మీరు ఏ దేశంలో అయినా వెళ్ళి చూడండి. మీరు అమెరికా పోతే క్రైస్తవులకు తక్కువ హక్కులు ఉంటాయా? మీరు బ్రిటన్లో ఉంటాయా? ఫ్రాన్స్లో ఉంటాయా? ఉండవు. అట్లాగే మీరు సౌదీ అరేబియా పోతే అక్కడ అసలు ముస్లిం తప్పితే ఎవరు ఉండడానికి వీలే లేదు. పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ముస్లిం తప్పితే ఎవరు ఉండడానికి వీలే లేదు. కానీ ఇక్కడ మాత్రం ఈ మన స్వదేశీయులైన హిందువులకి సమాన హక్కులు ఇవ్వకుండా ముస్లింలకి, క్రైస్తవులకి ఇచ్చారు. అవేంటంటే మీకు వివరంగా చెప్తాను. ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నా, హిందువులకి సమాన హక్కులు లేకపోవడం. మరి అదే కదా ఇప్పుడు సమస్య ఏంటంటే హిందువులు ఎవరు చదవరమ్మా. మనం న్యూస్ పేపర్లు, వార్తాపత్రికలు ఏదో వస్తే అది మన రాజకీయ నాయకులు ఏం చెప్తే అది మాట్లాడటం, దాన్ని చూసి నమ్మటం, లేకపోతే RSS వాళ్ళు చెప్పింది నమ్మటం, లేకపోతే ఇది. సో రాజ్యాంగం అని పూజిస్తాం చాలా మంది. నరేంద్ర మోదీ మొదలు పెడితే అందరూ రాజ్యాంగాన్ని పూజించాలని. అందులో ఏముందో మాత్రం ధర్మం. అసలు ఏముంది సార్ రాజ్యాంగంలో? మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఏదైతే సమాన హక్కుల గురించి మనం మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఇది హిందువులకి బాధించే సమస్య ఈ సమాన హక్కులు లేకపోవటమే. ఆ సమాన హక్కులు ఏంటంటే మతపరమైన హక్కులు మనకి క్రైస్తవులు, ముస్లింలతో పాటు లేవు.
మతపరమైన హక్కులు దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మత మార్పిడి. అందులో ఏం చెప్పారంటే ఎవరినైనా మతం మార్చుకోవచ్చు. ఆర్టికల్ 25 25 ప్రకారం మతం మార్చుకోవచ్చు. అయితే ఉదాహరణకి మీరు శాకాహారులు, నేను మాంసాహారిని. మీరు భోజనం ఇక్కడ పెట్టింది మాంసాహార భోజనం పెట్టి ఎవరైనా మీరు ఎంత కావాలని తినమని అంటే నేను బ్రహ్మాండంగా భక్షిస్తాను. మీరేమో శాకాహారులు, మీరు తినగలరా? నేను తినలేను. అట్లాగే హిందూ మతంలో మత మార్పిడి అనే ప్రస్తావన ఉండదు. మీరు ఎక్కడైనా చూసారా హిందువులు వేరే వాళ్ళని మతం మారుస్తున్నట్టు? నేను ఎక్కడ చూడలేదు. కానీ క్రైస్తవులు, ముస్లింలు మత మార్పిడి అనేది వాళ్ళది ఒక ముఖ్యమైన భాగం. వాళ్ళ మతంలో ఇతరులను మతం మార్చడం అంటే, ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు. అడవిలో 2 రకాల జంతువులు ఉంటాయి. ఒకటి మాంసాహార జంతువులు, ఇంకోటి శాకాహార జంతువులు. మాంసాహార జంతువులు ఇవి నక్కలు, తోడేళ్ళు, పులులు ఇవన్నీ. అట్లాగే శాకాహార జంతువులు జింకలు, దుప్పులు ఇవన్నీ. ఉదాహరణకి మీరు ఒక చట్టం చేశారనుకుందాము, ఏది ఎవరినైనా చంపి తినొచ్చు అని. అప్పుడు ఈ మాంసాహార జంతువులకి ఆ చట్టం ఏమవుతుంది, ఒక లైసెన్స్ అయిపోతుంది శాకాహార జంతువులు చంపి తినడానికి. కానీ శాకాహార జంతువులకి వాటిని చంపలేవు, ఎందుకంటే వాటికి చంపడం రాదు. ఒకవేళ చంపినా కానీ తినలేవు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు క్రైస్తవులకి, ముస్లింలకి ఈ మత మార్పిడి హక్కు అనేది వాళ్ళకు ఒక లైసెన్స్ ఇచ్చారు మన రాజ్యాంగం. నువ్వు భారతదేశంలోని హిందువులందరినీ మతం మార్చు. కానీ హిందువులు మనం అడిగాము, అదేంటి మీరు అట్లా ఇస్తారంటే మీకు కూడా ఇచ్చాం కదా మత మార్పిడి హక్కు అంటే. అయ్యో మరి మాకు మత మార్పిడి అనే ప్రస్తావన మా మతంలో లేదు కదా. మరి అయినప్పుడు మీరు ఆ హక్కు మాకు హక్కే కాదు, అది మాకు న్యాయం చేసినట్టు కాదు ఆ హక్కు అని. సో దీన్ని బట్టి మీరు చెప్పినట్టు ఆ అడవి ఎగ్జాంపుల్, ఆ శాకాహారి అయినటువంటివి వాటిని తినలేవు, అలానే చంపలేవు, తినలేవు. రెండోది ఇంకోటి వాటిని కూడా రక్షించుకోలేవు. ఇప్పుడు మన పరిస్థితి అదే, మనం వాళ్ళని మార్చలేము, మనల్ని మనం రక్షించలేము. మీరు మత మార్పిడి ఎవరు చేస్తారు అనుకో, మనం ఆపామనుకో, వాడేమో మత మార్పిడి చేసేవాడు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను మతం మార్చడం అంటాడు. కానీ మరి ఇంకొకటి మనం కోర్టుకు వెళ్ళామనుకో, కోర్టు ఏమంటుంది, నువ్వు కూడా మతం మార్చాలి. బట్ నేను చెప్తాను, నాకు మతం మార్చడం, మిమ్మల్ని మతం మార్చడం అంటేనే మాకు తెలీదు, మా మతంలో అసలు ఆ పద్ధతే లేదు, ఎవరి మతం వాళ్ళదని మేము చెప్తాము, నువ్వు వాళ్ళని మతం మార్చంటే నేను ఎలా చేయగలను? ఇదే కదా. సో ఇది న్యాయమా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, పైకి కనిపించే సమాన హక్కులో అసమానత ఉంది. అంటే మనకు ఏదైతే మత మార్పిడి హక్కో అది వాళ్ళకి ఒక లైసెన్స్, వాళ్ళకు ఒక పరిమితి ఇచ్చేసి మీరు హిందువులందరినీ మతం మార్చడం. తద్వారా ఏమైంది, దాని పరిణామం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా, అయితే ఏమైంది, మనకేం నష్టం జరగలేదు. నష్టం జరిగింది. ఎలా? మనకి భారతదేశం 1950లో భారతదేశంలో హిందువుల జనాభా 84.68%. ఈరోజు అది 71.20 ఎంత ఉంది, ఇందులో మొబైల్లో ఉంది చెప్తాను. అంటే దాదాపుగా 13% హిందూ జనాభా తక్కువైపోయింది. అయితే మీరు కొన్ని రాష్ట్రాలు, మేఘాలయ, మిజోరం, మణిపూర్లో ఉన్న కొండ ప్రాంతం, నాగాల్యాండ్, కాశ్మీర్ మొత్తం, తర్వాత లక్షద్వీప్, తర్వాత అండమాన్స్, దాదాపుగా మన దేశంలో 200లకు పైచిలకు జిల్లాల్లో, తర్వాత వేల కొద్ది గ్రామాల్లో హిందువులు ఈనాడు మైనారిటీలు అయిపోయారు. కొన్ని గ్రామాల్లో, కొన్ని జిల్లాల్లో హిందువులే లేరు. కొన్ని రాష్ట్రాల్లో నాగాలాండ్లో మీకు హిందువులే కనిపించరు, మిజోరంలో హిందువులు కనిపించరు, మేఘాలయలో 2%, 3% హిందువులు ఉన్నారు. మీరు కాశ్మీర్ లోయ ప్రాంతం ఉంది కదా, ఎక్కడైతే అక్కడ మన పహల్గాంలో చంపారు చూసారు, అక్కడ ఒక హిందువు కూడా లేడు. 200 జిల్లాల్లో హిందువులు మైనారిటీ. ఇప్పుడు వేల కొద్ది గ్రామాల్లో మైనారిటీ. మీరు మన కోస్తా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూడండి, కొన్ని గ్రామాల్లో అయితే మీకు హిందువే కనిపించడం. పేర్లు మాత్రం మీరు హిందువులని ఉంటాయి. సో దీనివల్ల అంటే ఏంటి, ఈ 75 సంవత్సరాల్లోనే ఇంత దుష్ప్రభావం మన హిందూ మతం మీద ఈ మత మార్పిడి అనే హక్కు చూపిస్తుంది. అంటే దీనివల్ల మనము ఇప్పుడు విదేశాల నుంచి, నేను ఇదే ప్రశ్నని ఒక ప్రముఖ అనలిస్ట్ కానీ ఉద్యమకారుని అడిగాను.
హిందువులు మతం మార్చుకోవడానికి ఒకే ఒక రీజన్ కేవలం హిందువులే అని అంటున్నారు. ఎందుకు అని అంటే మీరు అగ్రకులాలను మాత్రమే వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఎవరైతే కింది స్థాయి ఉన్నారో వాళ్ళని గుడిలోకి రాకపోవడం, వాళ్ళని అణగార్చడం, వాళ్ళు విసుగు చెంది మమ్మల్ని గుడిలో రానియట్లేదు కాబట్టి మేము చర్చిలోకి వెళ్తున్నాం, మమ్మల్ని గుడిలో రానియట్లేదు కాబట్టి మేము మసీదులకు వెళ్తున్నాం, అందుకే మేము మారాల్సి వస్తుంది మతం అని చెప్పారు. ఒకటి క్రైస్తవ మతము ఇస్లాం మతం మొదలైనప్పటి నుంచి వాళ్ళది ఒక పర్టిక్యులర్ సిస్టమ్ ఉందమ్మా, కాల్పనిక అత్యాచార సాహిత్యము అని, ఫాల్స్ అట్రాసిటీ లిటరేచర్. ఇప్పుడు వేరే వాళ్ళ మీద మనం ఆక్రమణ చేయాలనుకోండి, పక్కింటి వాడు కుటుంబంలో కలతలు సృష్టించాలనుకోండి, లేకపోతే ఇంకొకరిని ఏదైనా చేయాలనుకోండి, ముందు వాడు చెడ్డవాడు అని ఒకటి సృష్టించాలి. దాన్ని విలిఫికేషన్ అంటారు, కాల్పనిక అత్యాచార సాహిత్యం. సరే, కులాలు అనేది మీరు అగ్రకులాలు అన్నారు. అగ్రకులాలు, నిమ్న కులాలు, మధ్య కులాలు అది 1950లో వచ్చినాయా? మన అనాదిగా అంటే వేల సంవత్సరాల నుంచి ఉన్న హిందూ నాగరికతలో ఈ కుల వర్ణ వ్యవస్థ అనేది ఉంది, ఉందే కదా. మరి ఈనాడు ఈ 75 సంవత్సరాలు ఎందుకు జరిగింది ఈ మత మార్పిడి అనేది? ఇంతకుముందు ఎందుకు జరగలేదు అంటే కుల వ్యవస్థ ఇది కాదు. వీళ్ళంతా ఇది సృష్టించి ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని సమర్థించుకోవడానికి మనం ఏదో మన సాకులు చూపిస్తాం కదమ్మా, ఆ కుంటి సాకులు ఇవి. హిందూ మతంలో వివక్ష మీకు ముస్లిం మతంలో మీరు పస్మంద అని, తర్వాత వీళ్ళు అష్రఫ్ అని ఉన్నారు. వీడు వాడికి పిల్లనేడు, వాడు వీడికి పిల్లనివాడు, వీడు వాడి ఇంట్లో తినడు, వాడు వీడి ఇంట్లో తినడు. అది కాదా? ప్రతి సమాజంలో విభేదాలు అనేది సహజం. అన్నదమ్ములు ఒకే తల్లిదండ్రులకు పుట్టిన అన్నదమ్ములు సమానం కాదు, అవుతారా? సమానం కాదు. ఇప్పుడు సడన్ గా ఒక అన్న బాగా సంపాదిస్తాడు, తమ్ముడేమో బేదరికలో ఉంటాడు. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కొడుకు ఇద్దరు ఉన్నారు కదా, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. మరి ముఖేష్ అంబానీ ఏ స్థితిలో ఉన్నాడు? అనిల్ అంబానీ. ఇప్పుడు అనిల్ అంబానీ అన్నాను అనుకోండి, నా మీద వివక్ష చూపించారండి, అది నిజమా? కాదు. సమాజం కూడా అంతే. ఇప్పుడు అంబేద్కర్ ఏ విధంగా పైకి వచ్చాడు? ఒకవేళ నిజంగా వివక్ష ఉంటే, అంబేద్కర్ అని అన్నారు, ఆయన చదువు చెప్పింది ఎవరు? ఒక బ్రాహ్మణుడు. తన చదువు చెప్పడమే కాదు, తన అంబేద్కర్ అనే తన ఇంటి పేరును కూడా ఆయనకి ఇచ్చాడు. అంబేద్కర్ అనేది ఆయనది కాదు, వాళ్ళ ఇంటి పేరు ఏంటి సకల్పన ఏదో అంటాడు, అది వాళ్ళ ఇంటి పేరు. ఆ తర్వాత బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్, ఆయన అంబేద్కర్ చదువు కావాల్సిన మొత్తము ఖర్చు ఆయన భరించాడు. విదేశాలకు పంపించడమే కాదు, స్కాలర్షిప్లు ఇవ్వటమే కాదు, వెనక్కి వచ్చిన తర్వాత ఆయనకి కావాల్సిందంతా ఆయన. మరి ఈయన నిజంగా వివక్ష ఉంటే ఆ రాజేమో క్షత్రియుడు, అంటే క్షత్రియుడు ఎందుకు మరి ఈయన వివక్ష చూపించలేదు? ఈ బ్రాహ్మణుడు ఎందుకు చదువు చెప్పాడు మరి ఈయనకి? ఇది తప్పమ్మా. మనము సమాజంలో విభేదాలు అనేది ఉండటం సహజం, కుటుంబంలో విభేదాలు అనేవి ఉండటం సహజం. 5 ఏళ్ళు సమానం కాదు, కానీ ఆ గుప్పెటి ఇట్లా వచ్చినప్పుడే సమానంగా ఉంటాయి. అంటే మనం కలిసి ఉన్నప్పుడు సమానంగా ఉంటాయి. అంటే ఇదంతా కూడా హిందువులలో చిచ్చు రేపడానికే ఇది కాదు. వాళ్ళు చేసే ఇది మత మార్పిడి పనులని ఇది సమర్థించుకోవడం కోసం చెప్పిన కుంటి సాకులు. అది ఇదొకటి. ఇది ఇప్పుడు 1950 నుంచే కదా ఇది జరిగింది, అంతకుముందు ఎందుకు జరగలేదు అంటే కారణం ఏంటి? దీని కారణం రాజ్యాంగం. అది అంతకుముందు ఇప్పుడు ముస్లింలు వచ్చి వాళ్ళు బలవంతంగా మతం మార్చారు, అంతేగాని ఎవడు పోయి సొంతంగా పోయి చేరినోడు చాలా తక్కువ మంది. వాళ్ళు ఏది నువ్వు మతం మారుతావా చస్తావా అని భయపెట్టించి వాళ్ళని మతం మార్చింది తప్పిస్తే, సొంతగా పోయిన వాళ్ళు చాలా చాలా అరుదు. ఇప్పుడు అందుకోసమే కదమ్మా, ఇప్పుడు ప్రపంచ చరిత్రలో మీరు చూడండి, ఇస్లాం మతం ఎక్కడెక్కడ పోయినా కానీ దాదాపుగా 50-100 సంవత్సరాల్లో అక్కడ ఉన్న నాగరికత మొత్తాన్ని మట్టుపెట్టింది, అందరినీ మతం మార్చింది. కానీ భారతదేశం హిందువులు ఒక్కళ్ళే 1300 సంవత్సరాల తర్వాత కూడా మనం ఇంకా హిందువులుగానే ఉన్నాం. ఎందుకంటే మన పూర్వీకులు తమ మాన ప్రాణాలని త్యాగం చేసి మన దేశాన్ని, మన మతాన్ని రక్షించారు. వాళ్ళు ఏమన్నారంటే, నన్ను నా శిరఛేదం చేస్తే చేయి, కానీ నేను మతం మారనన్నారు. 1300 సంవత్సరాలు మన వాళ్ళు కానీ 1300 సంవత్సరాలు చేసిన మన పూర్వీకులు చేసిన ఈ త్యాగాన్ని, ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో
అది 75 సంవత్సరాల్లో మొత్తం నాశనం చేసి పడేసి. ఇది ఒక్క మత మార్పిడి, ఇది ఒకటి. రెండవది ఇంకొకటి అదే మీరు రాజ్యాంగంలో కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయమ్మా. మత మార్పిడి ఆర్టికల్ 25 ఇంకొకటి ఉంటుంది, ఏంటి, మతాన్ని ఆచరించడం. అంటే అది ఏం చెప్పిందంటే ఎవరు తమ తమ మతాలని ఆచరించుకోవచ్చు అని రాజ్యాంగం హక్కు ఇచ్చింది. మంచిది, బాగానే ఉంది, అందులో తప్పులేదు, అది అందులో నేను తప్పు పట్టను. కానీ మన 1950లో కాశ్మీర్లో హిందువులు దాదాపుగా 20% మంది ఉండేది. కాశ్మీర్ లోయ ప్రాంతం, జమ్మూ కాదు, కాశ్మీర్లో 3 భాగాలు ఉన్నాయమ్మా, జమ్మూ కాశ్మీర్, తర్వాత లదాఖ్. ఎట్లయితే మనకి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, రాయలసీమ అండ్ ఆంధ్ర ఉన్నట్లు వాళ్ళకి 3 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో 20% మంది హిందువులు ఉండేది. మిగిలిన జమ్మూలో దాదాపుగా 70-80% ఉండేది. అయితే ఈనాడు అక్కడ ఒక్క హిందువు కూడా లేరు, 20 మంది హిందువులు కూడా లేరు. 1950లో 20% హిందువులు ఉన్న కాశ్మీర్ ప్రాంతంలో ఈనాడు 20 వ్యక్తులు కూడా, 20 హిందువులు కూడా అక్కడ నివసించడానికి వీల్లేదు. పండిట్లని అందరినీ చంపేసి హిందువులే మొత్తం చంపేసి మొత్తం పారదోలి. ఎందుకంటే వాళ్ళు హిందువులు కాబట్టి, నువ్వు హిందూ మతాన్ని ఆచరిస్తున్నావు కాబట్టి ఇక్కడ ఉండకూడదు అన్నారు. మరి రాజ్యాంగం అవి హక్కు ఇచ్చినప్పుడు రక్షించాలి కదా. మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయమూర్తులు, పెద్ద పెద్ద న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు? వాళ్ళే కదా రక్షించాల్సింది. అంటే మన ఏదైతే అమలు పరచని హక్కు అది శూన్యము, లేనట్టే. ఇప్పుడు ఉదాహరణకి మీ భూమి ఉందమ్మా, మీ భూమిని నేను ఆక్రమిస్తాను, కోర్టు కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ కానీ ఎవరు ఏం చేయరు. పేపర్లో మాత్రం మీకు ఉంటుంది అది మీ ROR అని, ఉపయోగం అదేమన్నా? ఇది అంతే. సో అమలు పరచని హక్కు అది వ్యర్థం. అంతేందుకు ఇప్పుడు రీసెంట్గా కూడా హిందువులు అని తెలుసుకొని పహల్గామ్లో దాడి చేస్తారు కదా ముస్లింలు. సో ఇది కాశ్మీర్ ఒక్కటే కాదమ్మా. ఆ తర్వాత మీరు ఇప్పుడు మేఘాలయ చూడండి, మేఘాలయలో దాదాపుగా అందరిని మార్చేశారు, ఒక 4-5% ఉంటారు. అక్కడ హిందువులని వాళ్ళ శవాలను కాల్చనివ్వట్లే ఈ క్రైస్తవులు. అంటే శవము చనిపోయిన వారి శవాలను కాల్చడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏం చేయాలంటే పూడ్చాలంటే వాళ్ళ కాదు, వాళ్ళు అసలు ఇక్కడ చేయడానికి వీల్లేదంటారు మీరు హిందువులు అసలు. కానీ ఏ పేపర్ కానీ ఎవరు రాయరు. RSS BJP వాళ్ళు ఎవరు రాయరు, ఎందుకంటే వాళ్ళంతా హిందూ ద్రోహులు కదా. వీళ్ళు ఎవరు రాయరు, దాని గురించి ఏం మాట్లాడరు. ఎలక్షన్లో వచ్చినప్పుడు మాత్రం హిందుత్వ అని మాట్లాడతారు. సో ఈ విధంగా మీరు నాగాలాండ్లో పోయి గుడి కట్టండి. మొన్న శంకరాచార్యుల వారు, జోషిమఠ్ శంకరాచార్యుల వారు, ఆయన గో రక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని రాష్ట్రాల్లోకి వెళ్ళి, ఆయా రాజధానుల్లోకి వెళ్ళి అక్కడ మీటింగ్లు పెట్టి మనం గోవును రక్షించాలి అని. ఈయన వెళ్తే ఆయన మిజోరంలో ఆయన విమానాన్ని దిగనివ్వలే, మేఘాలయలో ఆయన విమానాన్ని దిగనివ్వలే, నాగాలాండ్లో ఆయన విమానాన్ని దిగనివ్వలే, అరుణాచల్ ప్రదేశ్లో ఆయన విమానాన్ని దిగనివ్వలే, విమానాన్ని కూడా దిగనివ్వలేదండి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏం హక్కు ఇది? ఇప్పుడు గోరక్ష అనేది మతం, ఎందుకంటే మనం గోవుని పూజిస్తాం కాబట్టి అది మన మతపరమైన హక్కు, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనం. మరి శంకరాచార్యుల లాంటి అంత పెద్ద గొప్పవారు వెళ్తూనే వాళ్ళ విమానాలనే దిగడానికి పర్మిషన్ ఇవ్వకపోతే అది హిందువులకు ఏ ప్రకారంగా మతాన్ని ఆచరించుకోవచ్చు అనే హక్కు నిజమైన హక్కు అది కాదు. సో ఆర్టికల్ 25 అనేది, సో ఇందులో ఒకటి ఏంటంటే మతపరమైన ఇది మత మార్పిడి, రెండోది మత ఆచరణ లేదు. అయితే మిగిలిన ప్రాంతాల్లో బాగానే ఉంది కదా అంటారు. బాగానే ఎందుకు ఉందంటే హిందువులు అక్కడ ఇంకా మెజారిటీలో ఉన్నారు. ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అయిపోతారో వాళ్ళు అనామకులు అయిపోతారు. ఎక్కడైతే హిందువులు మైనారిటీ అయిపోతారో దే బికమ్ నాన్ ఎగ్జిస్టెంట్. అంటే ఇప్పుడు దీని ప్రకారం చూస్తుంటే రోజుకి మిగిలిన ప్రాంతాల్లో కూడా హిందువుల సంఖ్య తగ్గిపోతుందని. అంతే కదా. ఇప్పుడు సంఖ్య తగ్గిపోతే సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు మీకు కాశ్మీర్లో ఏమైంది, మిగిలిన చూడగా ఇప్పుడు మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, అది ఈవెన్ మీరు కోస్తాంధ్రప్రదేశ్ కొన్ని గ్రామాల్లో అయితే మీరు హిందూ లెవెల్ అక్కడ పోయి మీరు చేసి ఇమీడియట్గా వాడు ఆ పాస్టర్ వచ్చి వాళ్ళు గొడవ చేస్తారు. కొన్ని ఈస్ట్ గోదావరి మీరు కేరళ వెళ్ళండి, కేరళలో జైనిస్తారేమో, అది లేకపోతే మీరు ముస్లిం మెజారిటీ ప్రాంతంలోకి వెళ్ళి చేయండి. ఏమి చేయనవసరం లేదు, మీ మతాన్ని మీరు ఆచరించినా కానీ ఆచరించనివ్వరు.
ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో చూడండి, మీరు రోజుకు 5 సార్లు ముస్లిం మసీదుల నుంచి మీరు అజాన్ను ఎంత పెద్దగా వస్తుందో. అవును. ఒకప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ చదువుకున్నాడు 81 ఆ ప్రాంతంలో రోజు పొద్దున 5 గంటలకి వెంకటేశ్వర సుప్రభాతము లేకపోతే మన శివనామం ఇవన్నీ మన మైకుల్లో వచ్చేది. ఇప్పుడు మీరు ఎక్కడన్నా వింటున్నారా? ఓన్లీ పండుగల టైంలో అయితే వింటున్నాం. అది కూడా ఇది దాన్ని కంట్రోల్ పెట్టడానికి పోలీసు వాళ్ళు వచ్చి మీకు ఇది చెప్తారు, కానీ పోలీసు వాళ్ళు అక్కడ పోయి చేయడానికి ఇది లేదు. అంటే 5 సార్లు మనం ముస్లింల అజాన్ మాత్రం వినాలి, కానీ పొద్దున కూడా 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు 10 నిమిషాలు మన వెంకటేశ్వర సుప్రభాతం మాత్రం పెట్టడానికి వీల్లేదు. అది ఇది ఏం ఆచరణమ్మా? అవును. ఇది నిజమైన హక్కేనా? ఇది నేను నమ్మలేకపోతున్నా. అంటే నిజంగానే హిందువులకి సమాన హక్కు లేదు. ఆలోచిస్తే ఈ విషయం మీకు కూడా అవగతం అవుతుంది, మీకు కాదు హిందువులందరికీ అవగవుతుంది. దరిద్రం ఏంటంటే హిందువులకి పొద్దున్న లేస్తే డబ్బు ఎట్లా సంపాదించాలి, లేకపోతే మందు ఎట్లా కొట్టాలి, లేకపోతే ఏ పబ్బుకు పోవాలి, లేకపోతే ప్యాకెట్లు ఎక్కడ ఆడాలి, జూదం ఎట్లా ఆడాలి, ఇవి తప్పిస్తే వేరే ఏమి లేదమ్మా. మన మతం ఏమవుతుంది, మన సంస్కృతి ఏమవుతుంది, మన ఏమవుతుంది అనేది ఆలోచన లేదు. సో దీనికి అవగాహన తెలుసుకుందామని కూడా లేదు. ఏమన్నా అంటే ఇది జై శ్రీరామ్ అంటే అదేదో పెద్ద గొప్ప హిందూ అయినట్టు, భారత్ మాతకి జై అంటే భారత్ మాత జై అంటే భారత్ మాత జై అయిపోద్దా? మనం చేసే పని బట్టి ఉంటుంది. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ డెడికేషన్ మతం మీద హిందూ, పాకిస్తాన్ కాదు అది క్రైస్తవులు ముస్లింలు అని చెప్పండి, పాకిస్తాన్ అని కాదు. సరిపోయి ఏ రాష్ట్రం అక్కడ ఇతర దేశాల్లో వాళ్ళ మతం మీద అంత డెడికేషన్ అంత ఇష్టం ఉన్నప్పుడు మన దేశంలో మన వాళ్ళకి హిందూ మీద అంటారే తప్ప చంపేంత కోపం కూడా ఎవరికి లేదు. అది వస్తున్నా చంపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అది దానికి కారణం ఏంటంటే వాళ్ళ మత వ్యవస్థ మన మత వ్యవస్థ. దానికి రాజ్యాంగం వల్ల ఇది సమస్య. అగైన్ మీరు అడిగిన ప్రశ్న అది రెండో ప్రశ్న అంటే విద్యా హక్కులు. విద్యా హక్కుల్లో కూడా మతం ఉంటుందా? చెప్తున్నాను. ఇప్పుడు మన విద్య మనం నేర్చుకోవాలి కదా. ఋగ్వేదం ఎవరిది? మనదే. ఋగ్వేదం, మహాభారతం మనదే, రామాయణం, భాగవతం, భారతం, తర్వాత నీతి సూత్రాలు ఇవన్నీ ఎవరి? మరి మనకి ఏ బడిలో ఇది చెప్తున్నారమ్మా? కానీ మీరు ముస్లింలు వాళ్ళు స్థాపించిన విద్యా సంస్థలో వారు మాత్రం ఖురాను, హదీత్ దానికి సంబంధించిన మత గ్రంథాలన్నీ బోధిస్తారు. వాళ్ళకి సబ్జెక్టులు ఉంటాయి, స్కూల్ సబ్జెక్టులు. అట్లాగే క్రైస్తవులు వాళ్ళు స్థాపించిన స్కూల్, కాన్వెంట్ స్కూల్స్లో మీకు బైబిల్ దానికి సంబంధించిన మతాన్ని నేర్పిస్తారు. సో కాబట్టి ముస్లింలకి క్రైస్తవులకి వాళ్ళ మతం అంటే ఏంటో తెలుసు. మనకి ఈ విద్యా వ్యవస్థలో మనకి హిందువులకి మతం అంటే ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆర్టికల్స్ 28, 30 రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 28 ఏం చెప్తుంది? ప్రభుత్వం స్థాపించిన ఏ విద్యా సంస్థలోనైనా లేక ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఏ విద్యా సంస్థలోనైనా మతపరమైన విద్యను బోధించరాదు. అర్థమైందా? మరొకసారి చెప్పనా? అర్థమైంది. అవును, నాకు ఇది నేను చదువుకున్నప్పుడు అర్థమైంది. అయితే చూడటానికి బాగానే ఉంటుంది, కానీ మీరు ఇప్పుడు మతపరమైన విద్య ఏంటి అనేది వాళ్ళు నిర్వచించలే. తద్వారా ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? ఎక్కడా రాసి ఉండదు. మీరు నీతి సూత్రం కూడా మతమే, మీ భారతం మతమే, మీ రామాయణం మతమే, మీ భాగవతం మతమే, మీ వేదాలు మతమే, ఉపనిషత్తులు మతమే, అన్ని మతమే, అన్ని మత గ్రంథాలే. కాబట్టి ఇవేం చెప్పడానికి వీల్లేదు. సో మనకి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చెప్పడానికి వీల్లేదు. గురుకులాల్లో కొంతమంది వేదాలు నేర్పిస్తున్నారంటారు, అది కూడా కాదంటారా? ఎక్కడ లేదు అది. అసలు ఎక్కడ అది వేదాలు నేర్పించేది వేద పాఠశాలలో నేర్పిస్తారు, ఇక్కడ అది ప్రైవేట్గా పెట్టుకున్నాయి. అయితే ఇది ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి ఏది సహాయం పొందుతున్న విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు. ఇది ఆర్టికల్ 28 చెప్తుంది. ఆర్టికల్ 30 ఏం చెప్తుంది? మైనారిటీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు మాత్రమే వారి వారి విద్యా సంస్థలను స్థాపించుకొని వారికి కావాల్సిన విద్యా బోధన ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ళు చేయొచ్చు. ఇది ఎక్కడ న్యాయం సార్? వాళ్ళకి చేయొచ్చు, మనకి చేయకూడదని చెప్తారు. ఇదే అన్యాయం అని చెప్తున్నాను నేను. అయితే రెండోది ఇంకోటి అందులోని 30లో
మైనారిటీలు అంటే క్రైస్తవులు ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలకి ప్రభుత్వ నిధులలో వివక్ష చూపించరాదు. ఒకటి వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ విద్యా సంస్థలను ఏర్పరచుకొని వాళ్ళు కావాల్సిన విద్యాబోధన చేసుకోవచ్చు. రెండోది వాళ్ళకు మతపరమైన చెప్తున్నారు కాబట్టి మీరు ప్రభుత్వం అక్కడ వివక్ష చూపించకూడదు. కానీ మనకి ఆ హక్కు హిందువులకు ఇవ్వలే, ఇది ఆర్టికల్ 30లో. సో దానివల్ల ఏమైంది, సపోజ్ మీరు హిందువు, మీరు ఒక విద్యాసంస్థ స్థాపిస్తారు, నేను ఒక ముస్లిమో క్రైస్తవు, నేను ఒక విద్యాసంస్థ స్థాపిస్తాను, నేను నా మతానికి సంబంధించి చెప్పుకుంటుంటాను, మీరేమో మీరు చెప్పారనుకోండి, అయితే ఆర్టికల్ 28 వస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ప్రభుత్వము మరి నువ్వు మతపరమైన ఇది చెప్తున్నావు కాబట్టి ఆర్టికల్ 28 ప్రకారం నీకు ఇవ్వడానికి వీల్లేదంటది. అయితే నేనేమంటాను, నాకు ప్రత్యేకమైన హక్కు ఉంది ఆర్టికల్ 30లో, కాబట్టి నువ్వు నా మీద వీక్ష చూపించరాదని నేను గవర్నమెంట్ అంటాను. అంటే ప్రభుత్వం డబ్బు తీసుకొని వాళ్ళ మతానికి విద్యాబోధన చేసుకోవచ్చు. హిందువు తన విద్యాసంస్థ స్థాపిస్తే తను అయ్యా మీ ఏది అవసరం లేదు, మీ సహాయం అవసరం లేదు, నేను చేసుకుంటాను. నువ్వు సహాయం అవసరం లేకపోయినా నీకు రికగ్నిషన్ ఇవ్వాల్సింది నేను కదా, ప్రభుత్వం కదా. నువ్వు మా లౌకిక విద్యా విధానం అంటే ఆర్టికల్ 28లో చెప్పిన లౌకిక విద్యా విధానాన్ని పాటిస్తేనే, మీ సిలబస్ ఆ విధంగా ఉంటేనే, మతపరమైన అది అక్కడ పాఠ్యాంశాలు లేకపోతేనే మీకు రికగ్నిషన్ ఇస్తామని చెప్పి. తద్వారా ఏమవుతుంది, హిందూ అనేవాడు స్థాపించిన విద్యా సంస్థ అది ఒక లౌకిక విద్యా సంస్థ అయిపోతుంది. అందుకోసం మీరు చూడండి, వేల కొద్ది హిందూ సంస్థలు ఉన్నాయి. మీరు ఏది భారతీయ విద్యాభవన్ మొదలు పెడితే, మీరు డిఏవి నుంచి మొదలు పెడితే, మీరు గీతాంజలి అని రకరకాలు ఉన్న అన్ని హిందూ సంస్థలే కదా. కానీ అక్కడ బోధించడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళకి కనుక బోధిస్తే ఆర్టికల్ సెక్షన్ 28 ప్రకారము రికగ్నిషన్ ఇవ్వరు. తర్వాత ఇప్పుడు చాలా మంది అక్కడ భూములు కూడా తీసుకుంటారు కదా, ప్రభుత్వ భూమిని అడిగి తీసుకుంటారు 5-6 ఎకరాలు ఏదో డబ్బు ఇచ్చి, అది కూడా ఇవ్వరు. ఎందుకంటే మీరు మరి విద్యాసంస్థ మీరు ఇది లౌకిక విద్యా విధానాన్ని మీరు పాటించట్లేదని. కానీ ముస్లిం క్రైస్తవ అయితే గవర్నమెంట్ భూమి ఇవ్వాలి, గవర్నమెంట్ నిధులు ఇవ్వాలి, వాళ్ళ టీచర్లకి మీరు శాలరీ కూడా ఇవ్వాలి, వాళ్ళ ఖురాను బైబిల్ కూడా చెప్పుకుంటారు. సో తద్వారా ఏమవుతుంది, హిందూ అనేవాడికి పిల్లవాడికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా హిందూ మతం ఏంటి అనేది చెప్పే నాదుడు లేడు. ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే. తల్లిదండ్రులు ఇప్పుడు మొదట్లో తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు 1950లో, ఎందుకంటే వాళ్ళు అంతకుముందు ఇది నేర్చుకున్నారు. కానీ 1950 తర్వాత వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకే తెలియదు. ఇప్పుడు నాకు హిందూ మతం గురించి ఎవరు చెప్పలేదు కదా, సో కాబట్టి నా పిల్లలకి నేనేం చెప్తాను. సో ఇటు ఇంట్లో లేదు, ఇటు బడిలో అంటారా, బడిలోనేం లేదు. సో కాబట్టి ఏమవుతుంది, హిందువుల పిల్లలకి హిందూ అనేవాడికి వాడి మతం గురించి ఏమీ అవగాహన లేదు. వాడొక నిరక్షరాస్యుడు, మతపరమైన నిరక్షరాస్యుడు. కానీ క్రైస్తవుడు ముస్లిము ఒక స్టడీ చేసిన దాని ప్రకారం 18 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి దాదాపుగా 1000 గంటలు వాళ్ళకు ఒక విద్య, అంటే 1000 గంటలు వాళ్ళకి వాళ్ళ మతం గురించి నేర్చుకుని ఉంటాడు. అంటే 1000 గంటలు చదివి ఉంటాడు వాడు. బైబిల్ అంటే ఏంటి, ఖురాన్ అంటే ఏంటి, హదీత్ అంటే ఏంటి, జీసస్ అంటే ఎవరు, క్రైస్ట్ అంటే ఎవరు, వీళ్ళు అంటే ఎవరు, వాళ్ళు అంటే ఎవరు మొత్తం వాడికి తెలుసు. హిందూ అంటే ఎవరు, క్రైస్తవుడు అంటే ఎవరు, క్రైస్తవేతరుడు అంటే ఎవరు తెలుసు. ముస్లిం అంటే ఎవరు, ముస్లిమేతరుడు అంటే తెలుసు. కానీ హిందూ పిల్లడికి ఏం తెలియదు కదా. సో అందుకోసం వీళ్ళు ఏమంటారు, తెలియని వాడు ఏమంటాడు, అన్ని మతాలు సమానం అంటాడు. ఉదాహరణకి నేను ఎప్పుడు ఇదే చెప్తాను, మీరు ఒక 10 పుస్తకాలు ఇక్కడ పెట్టండి, ఒక నిరక్షరాస్యుడు చదువు రాని వాడిని తీసుకొచ్చి ఇవేంట్రా బాబు అంటే అన్ని పుస్తకాలే కదండి అంటారు. అంటే ఈ ఇంట్లో ఏంటంటే అన్ని సమానం బాగానే కరెక్ట్గా ఉన్నాయి కదా అంటారు. అంతే కదా. ఇప్పుడు అదే చదువు వచ్చినాడు ఏమంటాడు, లేదు సార్ ఇది కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్, ఇది పొలిటికల్ సైన్స్ అని చెప్తాడు. హిందూ పరిస్థితి ఏంటంటే వాడికి ఏం తెలియదు కదా, వాడి మతం గురించి తెలియదు, ఇతర మతం గురించి తెలియదు. సో కాబట్టి అన్ని మతాలు సమానం అని చెప్పేస్తాడు. మీరు ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ నుంచి మొదలు పెడితే, నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే, మీరు రేవంత్ రెడ్డి మొదలు పెడితే, చంద్రబాబు నుంచి మొదలు పెడితే, ప్రతి వాడు చెప్పేది అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు సమానం ఎలా అవుతాయమ్మా? 5 ఏళ్ళు సమానం కానప్పుడు, అన్నదమ్ములు ఇద్దరు సమానం కానప్పుడు, అక్కాచెల్లెళ్ళు ఇద్దరు సమానం కానప్పుడు అన్ని మతాలు ఎలా సమానం అవుతాయి? అంటే ఈ మాత్రం ఆలోచించే శక్తి లేదా? ఎందుకంటే ఆలోచన శక్తిని పోగొట్టేస్తారు.
సో ఇది మనకి దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారి మన మతం ఏంటంటే తెలియనప్పుడు నువ్వు మతం గురించి ఏం పోరాడతావు. ఇప్పుడు ఇప్పుడు అంటే మన కంపేర్ టు మన దేశంతో కాకుండా వేరే వాళ్ళు ఇలా ఫైట్ చేయడానికి రీజన్ వాళ్ళ మతం గురించి బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి. మీరు దేశాన్ని మతాన్ని కలుపుకండి. క్రైస్తవుడు ఇక్కడ ఉన్నా అమెరికాలో ఉన్నా లేకపోతే ఎక్కడున్నా వాడు క్రైస్తవుడే, ముస్లిం ఇక్కడున్నా సౌదీ అరేబియాలోనో ఎక్కడున్నా ముస్లిమే, బౌద్ధులు ఎక్కడున్నా అదే. సో కాబట్టి మనం ఆ మతం గురించి మాట్లాడదాం. క్రైస్తవుడు అనేవాడికి వాడి మతం గురించి తెలుసు, ముస్లిం మతం గురించి తెలుసు, ఇస్లాం గురించి తెలుసు, హిందువులకు హిందూ మతం గురించి తెలియదు. ఎందుకంటే భారతదేశంలో హిందూ మతం గురించి చెప్పేవాడు ఆదుడేవాడు లేడు. కొంతమంది అంటారు ఏది వితండవాదం చేసాం, వేద పాఠశాలను పెడుతున్నారు కదండి, కానీ వేద పాఠశాలకు ప్రభుత్వ రికగ్నేషన్ అవసరం లేదు. అది గుడిలోనూ దానికి ఉంటాయి, దానికి సర్టిఫికెట్లు ఎవరు ఇవ్వరు. ఇప్పుడు మీరు 10th క్లాస్ పాస్ అయిన వేద పాఠశాల ఇస్తారా? మరి 10th క్లాస్ పాస్ అయిన ఎవరు ఇస్తారు? బోర్డు ఇస్తుంది. ఏది మన బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏమంటారు, నువ్వు అక్కడ లౌకిక విద్యా విధానం ప్రకారం పాఠాలు నేర్పిస్తేనే మేము సర్టిఫికేట్ ఇస్తాం. సో కాబట్టి ఈ వితండవాదులు చెప్పేది ఎందుకంటే లేదు వేద పాఠశాల అట్లా కాదు. మతం అనేది వేదం కాదు, వేదం నుంచి చాలా ఉన్నాయి. ఇంకా మీరు ఒక బైబిల్ చదివినంత మాత్రాన క్రైస్తవం కాదు, దాంట్లో ఇంకా చాలా ఉంటాయి. అట్లాగే ఖురాన్ నుంచి కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ కాన్వెంట్ స్కూల్లో మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళకి బైబిల్ గురించి చదివితే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తున్నారా? బైబిల్తో వీటితో పాటు బైబిల్ కూడా చదువుతారమ్మా, చదువుతారు అట్లా. అదే కానీ మనకి ఇప్పుడు హిందూ పాఠశాలలు ఉన్నాయి, మీకు అక్కడ వేదం కానీ ఉపనిషత్తులు కానీ రామాయణం కానీ భారత ఎవరు చెప్తున్నారు మీకు? ఏదో చెప్పిన కొద్దిగా చిన్న కథ తీసుకొని ఆ కథను ఏదో చెప్పాలి కదా అని చెప్తారు. మీరు ఇంగ్లీష్ చూడండి, ఇంగ్లీష్లో మీకు షేక్స్పియర్ గురించి చెప్తారు షేక్స్పియర్ గురించి, కానీ మనకి కాళిదాస్ గురించి ఎవరికైనా చెప్తారా? కాళిదాస్ రాసిన నాటకాల గురించి ఎవరు చెప్తారా? మరి ఎందుకు అంటే ఎక్కడో పుట్టి అసలు మన సంబంధం లేని షేక్స్పియర్ గురించి చెప్తారు, కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో అంత మహాత్ముడు అయిన అంత గొప్ప ఆయన అన్ని గొప్ప గొప్ప నాటకాలు రాసిన ఆయన గురించి చెప్పరు. తర్వాత ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతన గ్రంథం ఋగ్వేదం. అంతకంటే పురాతన గ్రంథం ఇంతవరకు లేదమ్మా. అది కూడా అది చెప్పం మనం. ఋగ్వేదం అంటేనే మనకి అదొక ఏదో మన పూర్వీకులు తప్పు చేశారని మనకు ఒక న్యూనతా భావాన్ని మనం సృష్టించాం. కానీ మీరు యూరోప్కి వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఇలియద్ అనేది వాళ్ళ ఓల్డ్ బుక్. అదే అంతమ్మా మా అంటే ఒక 2500 సంవత్సరాలు ఉంటుంది. దాన్ని ఆ చిన్నది ఇంత ఉంటుంది, దాన్ని చెప్పుకొని వాళ్ళు ఎంతో గొప్పగా ఫీల్ అయిపోతారు. మా ఇలియద్ అని. ఎందుకంటే మా అంత పాత కదా. కానీ మన ఋగ్వేదం అంటే అదేదో మన పెద్ద తప్పు చేసిన వాళ్ళలాగా, వేదం అంటే తప్పు చేసిన వాళ్ళలాగా, ఉపనిషత్తు అంటే ఏదో బూతులని. సో ఈ విధంగా మనం సృష్టించారు. అంటే మన మతాలు, మన వాంగ్మయం గురించి, మన సాహిత్యం గురించి, మన మతం గురించి మనం చెప్పకపోతే అమెరికా వాడు చెప్తాడు మనకి. కానీ మన రాజ్యాంగం ఆ హక్కుల్ని మన నుంచి తీసేసి హిందువులకు ఇవ్వలేదు. చెప్పాను కదా ఆర్టికల్ 28. ఆ తర్వాత 25, 28, 30 కవర్ చేశాం. 26 ఉంది. 26 ఏంటంటే 26 ఏంటంటే గూడూరు మన మత సంస్థలు. ఇప్పుడు లౌకిక ప్రభుత్వం. లౌకికం అంటే ఏంటమ్మా? లౌకికం అంటే ప్రభుత్వం నడిపేటప్పుడు మతపరమైన విషయాలతో సంబంధం లేదు. మతము ప్రభుత్వము వేర్వేరు. అంటే మతానికి సంబంధించిన విషయాలు ప్రభుత్వ ఆచరణలో రాకూడదు, ప్రభుత్వం మతంలో జోక్యం చేసుకోకూడదు, అంతే. అంటే పరస్పర జోక్యం నిషిద్ధం. మతము ఏది ప్రభుత్వం పరస్పర జోక్యం నిషిద్ధం అనేది లౌకికవాదం. అది లౌకికవాదం. మీరు ఏ దేశంలో పోయి చూసినా కానీ భారతదేశంలో వచ్చేటప్పటికి ఇది ఒక కుహనా లౌకికవాదం. చెప్పడం మాత్రం మేము లౌకికవాదం అంటారు. కానీ మన దేశంలో 2 లక్షల దేవాలయాలు, హిందువుల దేవాలయాలు ప్రభుత్వం కబ్జా చేసింది. దాంతోపాటు 20 లక్షల ఎకరాల దేవుడు మాన్యాలు, సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల హుండీ కలెక్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు అన్ని కలిసి తీసేసుకున్నాయి. మరి నువ్వు మత సంస్థలు నడుపుతున్నప్పుడు నువ్వు లౌకిక ఎలా అవుతావు? ఇప్పుడు చంద్రబాబు టీటీడీ పాలక మండలిని నియమించాడు. అంటే చంద్రబాబు ద్వారానే కదా తిరుపతి నడుస్తుంది. మరి నువ్వు లౌకిక ఎలా అవుతావు?
నీ ప్రభుత్వం లౌకికంగా ఎలా అవుతుంది? ఇక నువ్వు హిందూ మతంగా పోయి చేస్తున్నావు కదా. నువ్వు లౌకికంగా ఉంటే అన్ని మతాలకు సంబంధించిన కూడా నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కేవలం అది చేయరు. రెండోది ఈ కేవలం హిందూ మతం సంస్థలనే తీసుకుంటాం. పోనీ నీకు దేవాలయాలు నడపాలని అంత నీకు ఉత్సుకత ఉంటే మరి రాజ్యాంగాన్ని మార్పించి మన హిందూ దేశం అని చెప్పొచ్చు కదా. రాజ్యాంగాన్ని మార్పించి భారతదేశం ఒక హిందూ దేశము, ఇప్పుడు ఏంటంటే భారతదేశం సెక్యులర్ దేశం అని రాసింది. దానివల్ల భారతదేశం ఒక హిందూ దేశం అని చెప్పేసి మొత్తం దేవాలయం అంతా నువ్వే నడుపు, మతాన్ని కూడా నువ్వే నడుపు. వద్దని ఎవరు అన్నారు కదా. అవ్వ కావాలి పోవ కావాలంటే ఎట్లా? ఇటువైపు నేను లౌకికం అంటావు, మనకి ఏదైనా హిందూ సమస్యలు వస్తే లౌకికం అంటావు, మత మార్పిడి జరుగుతుందంటే లౌకికం అంటావు. కానీ దేవాలయాన్ని మా దేవాలయం మాకు ఇవ్వంటే నువ్వు అది నేనే నడుపుతాను అంటావు. తద్వారా ఏమవుతుంది? అట్లాగే క్రైస్తవులు ఇప్పుడు చర్చిలు కానీ మీరు చర్చిలు కానీ మసీదులు కానీ ఒకటి కూడా ప్రభుత్వం కింద లేవు. అదే ఇదేమి లేదు, ఇది లౌకికం కాదు. దీనివల్ల జరిగే హాని ఏంటి? ఇప్పుడు కుటుంబం నడవాలంటే ఏం కావాలమ్మా? మనకు ఆదాయం ఉండాలి, ఆర్థికంగా ఉండాలి కదా. అంటే అర్థం డబ్బు. అట్లాగే దేశం నడవాలంటే దానికి ఒక ప్రభుత్వం ఉండాలి, అంటే ఒక వ్యవస్థ. దేశం నడవడానికి ఒక వ్యవస్థ ఏంటి? ప్రభుత్వం ఎలా నడుస్తుంది? డబ్బు కావాలి. డబ్బు ఎట్లా వస్తుంది? వాళ్ళు పన్నుల రూపంలో వాళ్ళు ప్రజల నుంచి తీసుకుంటారు, అంతే కదా. అట్లాగే ప్రతి మతానికి కూడా ఒక మతం నడవాలంటే మత సంస్థ అనేది ఉంటుంది. దేశానికి ఏదైతే ప్రభుత్వం ఏదైతే సంస్థనో మతానికి కూడా ఇది మత సంస్థ. ఆ మత సంస్థలు ఏంటి? క్రైస్తవంలో వాళ్ళ చర్చిలు ఉన్నాయి, పాస్టర్స్ నడిపిస్తూ ఉంటారు, అవన్నీ అదొకటి ఉంది. అట్లాగే మీకు ఇస్లాంలో వాళ్ళకి మసీదులు, తర్వాత ఉలేమాలు, తర్వాత ముల్లాలు వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు. మనకేంటి? గుడులు, స్వాములు, మఠాలు, అయ్యవార్లు, పురోహితులు, వీళ్ళంతా వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, అవునా కదా. ఇవి నడవాలంటే ఎట్లా వస్తుంది? డబ్బు కావాలి. ఇప్పుడు ముస్లింలు ఎలా కలెక్ట్ చేస్తారు? వాళ్ళు ఏంటి 2.5% అంటే 2.5% ప్రతి ముస్లిము తన ఆస్తిలో 2.5% ప్రతి సంవత్సరం ఇవ్వాలి. ప్రతి సంవత్సరం ఇస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇస్తారు వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు మీకు ₹1,00,000 ఉందనుకోమ్మా మీ ఆస్తి, దానికి 2.5% అంటే 2,250 ఇస్తారు, సంవత్సరానికి ఇస్తారు. అక్కడ మసీదుకో లేకపోతే జకత్ అంటారు దాన్ని, జకత్. అట్లాగే క్రైస్తవంలో వాళ్ళు దశమ భాగం అని ఇస్తారు. అంటే వాడికి అక్కడ ముస్లింలో ఆస్తిలో ఇస్తే ఇక్కడ వీళ్ళకున్న ఆదాయంలో ఇవ్వాలి. అంటే పాస్టర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆదాయం ఇవ్వాలి. సో ప్రతి ఆదివారం నాడు అక్కడ చర్చికి వెళ్తే వాడు దశమ, ఈ వారంలో ₹1000 సంపాదిస్తే అందులో ₹10 వాడికి ఇస్తారు, దశమ భాగం. అట్లాగే మన హిందువుల్లో భాగం ఎంత భాగం అని ఇవ్వాలని లేదు, కానీ ప్రతి హిందువు హుండీలో డబ్బులు వేస్తుంటారు. దేవాలయం గుడికి వెళ్ళినప్పుడు కూడా ఏదైనా గుడికి ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు కూడా ఇస్తుంటారు. సో కాబట్టి జకత్ వలన, మసీదు జకత్ వలన ఇస్లాం నడుస్తుంది. చర్చ్ టితే అంటే ఇది దశమ భాగం, దానివల్ల క్రైస్తవం నడుస్తుంది. మరి హిందూ మతం ఎలా నడుస్తుందమ్మా? దేవాలయాన్ని ప్రభుత్వం తీసుకుపోయి దానికి వచ్చే ఆదాయాన్ని వాడు ప్రభుత్వం తీసుకుపోతే మతం ఎలా నడుస్తుంది? విరాళాలు వేస్తుంటారు కదా హుండీలు, అవి ప్రభుత్వం చంద్రబాబుకే పోతాయి కదా. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అవైతే వెళ్తాయి, కొన్ని దేవాలయాలలో హుండీలన్నీ కూడా అవన్నీ ఏంటి చెప్పాను కదమ్మా. ఆంధ్రప్రదేశ్లో 24,000 చిల్లర దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. తెలంగాణలో 13,000 దేవాలయాలు ఉన్నాయి. కర్ణాటకలో 28,000 దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడులో 44,000 దేవాలయాలు ఉన్నాయి. ఒరిస్సాలో 16,000 దేవాలయాలు ఉన్నాయి. సో ఇట్లా మీరు అన్ని చూస్తే దేశం అంతా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, సోమనాథ్ నుంచి ఇంఫాల్ వరకు 2 లక్షలకు పైచిలకు దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. ఆ దేవాలయంలో హుండీలో వేసిన ప్రతి డబ్బు ఆ ప్రభుత్వానికి పోతుంది తప్పిస్తే హిందూ మత ప్రాప్తి కోసం కానీ, హిందూ మత వ్యాప్తి కోసం కానీ, లేకపోతే హిందూ మత ఉద్ధరణ కోసం కానీ పో. అంటే ఒకవేళ మీరు అన్నట్టు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే ఈ పురోహితులు కానీ లేదా పీఠాధిపతి వాళ్ళ చేతిలోకి వెళ్తే వాళ్ళు మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. మన ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఎవరు కట్టించారు? చంద్రబాబు కట్టించాడా, లేదా జగన్మోహన్ కట్టించాడా, లేదా వాళ్ళ అయ్యా రాజశేఖర రెడ్డి కట్టించాడా? ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అంటే వేల సంవత్సరాల నుంచి హిందువులు నడుపుకుంటున్నారు కదా బాగానే. నువ్వు వచ్చింది ఈ మధ్యన, నీ రాజ్యాంగం వచ్చింది 1950లో.
అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి మేము సక్రమంగా నడుపుకోగలేంది మేము ఇప్పుడు నడుపుకోలేమా? ఒకవేళ సరే అందులో ఇబ్బందులు జరుగుతున్నాయి, ఒక చట్టం చేయి. చట్టం చేసి ఈ చట్ట ప్రకారం హిందువులు తమ దేవాలయాల్ని ఈ విధంగా నడుపుకుంటారని. ఎట్లయితే ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు అందరు కంపెనీ వ్యాపారం కోసం కంపెనీ మొదలు పెడతారు కదా, దానికి ఒక కంపెనీస్ యాక్ట్ అని ఉంది కదా, ఆ యాక్ట్ ప్రకారం నువ్వు సక్రమంగా ఏ విధంగా వ్యాపారం నడుపుకోవాలని చెప్తారు. అంతేగాని ఇప్పుడు రిలయన్స్, ఉదాహరణకు రిలయన్స్ కంపెనీ ఉందమ్మా, రిలయన్స్ కంపెనీ బాగలేదని గవర్నమెంట్ తీసేసుకుంటుందా? అక్కడ తప్పు చేస్తే శిక్షిస్తుంది, అంతే కదా. అట్లాగే దేవాలయం తప్పు జరిగితే నువ్వు చట్ట ప్రకారం శిక్షించు, కానీ నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి నా కుటుంబంలో అన్న నేను సరిగ్గా నడుపుకోవట్లేదు అంటే ప్రభుత్వం నా కుటుంబం తీసుకొని నేను నడిపేస్తాను కదా, మరి ఎందుకు నడపదు? మరి దేవాలయం తీసుకున్నప్పుడు ఇదే. అట్లాగే చర్చిల్లో ఏమి అవకతవకలు లేవా? మసీదుల్లో ఏమి అవకతవకలు లేవు, మరి అయ్యని తీసుకో. అంటే ఇదంతా హిందూ ద్రోహి చర్యలమ్మా. ఇది ఆర్టికల్ 26 చెప్తుంది. అంటే ఇది పార్టీల నుంచి వచ్చిందంటారా? అంటే సపోజ్ మీరు అన్నట్టు ముస్లిమ్స్ కి ఎంఐఎం పార్టీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లు అలా ఉంటాయా? అట్లా ఉండదు. లేదు, వాళ్ళకి అక్కడ ఉన్న వీళ్ళని ఉలేమాలు అంటారు. ఉలేమా ఏది ముల్లాలు ఉలేమాలు వాళ్ళు అంటారు. వాళ్ళే నడుపుకుంటారు. మౌలానాలు వాళ్ళు నడుపుతారు అది. అంటే మనకి ఎట్లయితే పురోహితులు, అర్చకులు, పీఠాధిపతులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆ విధంగానే వాళ్ళు నడుపుతారు. అని తప్పిస్తే ఈ ఎంఐఎం కానీ ఇదే నడుపుతారు, వాళ్ళు నడుపుతారు. అట్లాగే ఇప్పుడు చర్చిలో కూడా మీరు వాళ్ళకున్న పాస్టర్లు, తర్వాత వాళ్ళకి ఇంకా పైన ఉన్నారు కదా, వాళ్ళకి డయాసిస్లో ఏదో అంటుంటారు కదా, రకరకాల పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళు నడుపుతారు. వాళ్ళకి కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ అయితే ఈ క్రిస్టియన్స్ అసలు ఎక్కడా లేదు. ఇప్పుడు మాత్రమే తీసుకోవడానికి కూడా మన అనాదిగా రాజు కూడా మన హిందూ నాగరికతలో రాజు కూడా ఏనాడు దేవాలయ వ్యవస్థలో అతను తను జోక్యం చేసుకోలే. ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించడానికి రాజు వచ్చేది, అంతేగాని ఆ దేవాలయాన్ని ఏ విధంగా ఆ గ్రామస్తులే నడుపుకునేది. ఆ గ్రామస్తులు, అక్కడ పురోహితులు, ఆ పీఠాధిపతులు వాళ్ళే నడిపేది. కాబట్టి ఏంటంటే ఆ వచ్చిన దానివల్ల వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అటు వేద పాఠశాల, లేకపోతే అన్నదానము, లేకపోతే ఇంకోటి మన ఇది పేద పిల్లలకి హిందువులకి సహాయం చేయటము, ఈ విధంగా వాళ్ళు చేసేది. ఇప్పుడు అది హిందూ ధర్మానికి సంస్థలు లేవు, దానికి కావాల్సిన వనరులు లేవు. మరి సంస్థలు వనరులు లేకపోతే ఎలా నడుస్తుంది? ఇప్పుడు మన దేశము స్వాతంత్రం కోసం ఎందుకు పోరాడాం మనం? స్వేచ్ఛ. అంతే కదా. స్వేచ్ఛ అంటే ఎవరి నుంచి స్వేచ్ఛ? వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం బయటకు రావాలి. ఇప్పుడు మరి హిందువులకి ఇక్కడ స్వేచ్ఛ లేనట్టే కదా. మన దేవాలయాన్ని మనం నడపడానికి మన స్వేచ్ఛ లేనప్పుడు ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇంకా రానున్న రోజుల్లో మనమంతా కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడే ఆల్రెడీ ఉన్నాం. ఇంకోటి అది ప్రభుత్వ అధీనంలో ఉన్నాం పూర్తిగా. రెండోది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఔరంగజేబుని బాగా తిడతారు అందరు హిందువులు. ఔరంగజేబుని బాగా తిడతారు. చాలా మంది ముస్లింలు ఉన్నారు. ఔరంగజేబుని ముఖ్యంగా ఎందుకు తిడతారంటే అతను జిజియా మళ్ళీ పెట్టాడు. అంత మధ్యలో కొన్నాళ్ళు జిజియా అనే ట్యాక్స్ ఉండకపోయింది. జిజియా అంటే ఏంటంటే ముస్లిమేతరులు వాళ్ళు అక్కడ ఉండాలి అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం పన్ను కట్టాలి. మత పన్ను అది. అంటే ఇండైరెక్ట్ గా ముస్లిమ్స్ ఇండైరెక్ట్ కాదు, అందరూ కట్టాలి. ముస్లిమేతరులు ప్రతివాడు జిజియా అనే పన్ను కట్టాలి. ఎందుకంటే నువ్వు హిందూగా ఉండాలి, లేకపోతే క్రైస్తవుడుగా ఉండాలి, నువ్వు ముస్లిమేతరుడిగా ఉండాలి అంటే దాన్ని ఆయన బాగా కఠినంగా ఆయన అమలు చేశాడు. దాంతో చాలా మంది ఆయన తిడతారు. అయితే ఆయన ఇంత కఠినంగా అమలు చేసినా కానీ ఇంత విస్తారంగా డబ్బులు అప్పుడు కలెక్ట్ చేయలేకపోయాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో చూడండి, ఇప్పుడు మీరు తిరుపతి వెళ్తారు, తిరుపతి ఎందుకు ఏ గుడికైనా వెళ్తారు, ప్రభుత్వం కింద ఏ గుడికైనా. వాడు మొట్టమొదటి ఎంట్రీ కాగానే మీ చెప్పులు పెట్టడానికి చెప్పి 5 రూపాయలు 2 రూపాయలు అక్కడ ఉంటుంది. మీ కారు పార్కింగ్ ఇంకో 20 రూపాయలు. మీరు లోపలికి ప్రవేశం చేస్తున్న పైన రాసి ఉంటుంది అర్జిత సేవలు అని. అర్జితం అంటే ఏంటి? అర్జిత అంటే తెలుసా? అంటే అర్నింగ్. అంటే అది ఫ్రీ కాదు. అర్జితం సంస్కృతంలో దాన్ని అర్నింగ్ అన్నట్టు. అంటే సంపాదించడం ఉంటుంది, అది ఒక ట్యాక్స్. సో ఇది 100 రూపాయలు, ఇది 1000 రూపాయలు, ఇది ఇంతే. ఇప్పుడు మనము దేవుడు ముందు అందరు హిందువులు సమానమే కదా. వివక్ష చూపించేది ఎవరు? దేవుడు కాదు. మీరు ఇందాక అన్నారు ఒకసారి ఇప్పుడు అన్నట్టుంది, ఏది
అగ్రవర్ణాలు వీళ్ళ మీద ఇది అవును, చేస్తున్నారు. చేస్తున్నారని, ఇక్కడ వివక్ష చూపించేది అగ్రవర్ణాలు కాదు, ప్రభుత్వం. ఇప్పుడు అక్కడ 100 రూపాయలు, మీరు తిరుపతి వెళ్తే 10,000 రూపాయలు కడితే మీకు నేరుగా వెళ్ళిపోతారు. లేదా 1000 రూపాయలు కడితే ఇంకొకటి, 500 కడితే ఇంకొకటి, 300 కడితే ఇంకొకటి, ఏమి కట్టకపోతే సర్వదర్శనం. అది సో అది చేస్తున్నారు కదా. ఈ డబ్బులు ఎవరు ప్రభుత్వం నిర్ణయించింది? ఎవరు? ప్రభుత్వమే కదా. అంటే మనం దేవుడి సినిమా చూడటానికి పోతున్నామా? ఏదో అంటే 500 రూపాయలు అయితే మనం హై క్లాస్ డీలక్స్, 100 రూపాయలు ఇస్తే కింది క్లాసు అని కాదు కదా. మన దేవుడు ఎవరు? హిందువుల దేవుడే కదా. మన దేవుడు మనం చూడటానికి ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి? ఇది ఔరంగజేబు కూడా ఇంత విస్తారంగా, ఇంత విస్తృత స్థాయిలో ఇది జిజియా ట్యాక్స్ ఎప్పుడు వేయలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు వేస్తున్నాయి. ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 అంటే ఇదే. మనకి వాళ్ళకి ఇచ్చిన అది మనకి ఇవ్వలేదు. సో ఇది వివక్ష. ఇంకా లాస్ట్కి ఇంకొకటి ఉంది. ఇది లాస్ట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజా వనరులు ఉంటాయి కదమ్మా. ఇప్పుడు ప్రజా వనరులు అంటే ప్రభుత్వ నిధులు, భూములు కానీ వనరులు, వీటన్నిటి వనరుల కింద వస్తాయి. వనరుల మీద ప్రతివాడికి సమాన హక్కు ఉండాలి కదా. లౌకికవాదం ఇక్కడున్న ఇది మన పౌరులంటే. అయితే ఆర్టికల్ 27 చెప్పడానికి బాగానే చెప్తుంది. ఏది పన్ను, ఎలాంటి పన్ను కూడా వేయకూడదు. ఏది ఒక మతపరమైన ఏ మతానికి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా పన్ను వేయకూడదు అని చెప్తుంది. ఓకే. కానీ మైనారిటీ సంక్షేమం అనే పేరుతో మైనారిటీ విద్యార్థులకి మోదీ గారు వచ్చింది, అంతకుముందు కూడా ఉన్నాయి, మోదీ గారు వచ్చింది, దాన్ని బాగా పెంచారు. ప్రతి సంవత్సరము 1 కోటి స్కాలర్షిప్లు ఇస్తున్నారు మైనారిటీ విద్యార్థులు. మైనారిటీ విద్యార్థులు అంటే ఎవరు? క్రైస్తవులు, ముస్లింలు, క్రైస్తవులు. అంటే 1 కోటి మంది ముస్లింలు, క్రైస్తవ విద్యార్థులకి ప్రభుత్వము లౌకిక నిధుల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తుంది. ఆ తర్వాత కొన్ని వందల స్కీమ్లు పెట్టారు. ఇంతకుముందు ఉన్నాయి, తర్వాత మోదీ వచ్చిందా దాన్ని ఇంకా పెంచేశారు. దాదాపు గత 11 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయల మైనారిటీ స్కీముల కింద మోదీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఏది మన హిందూ పార్టీ బీజేపీ అని చెప్తారు కదా, హిందూ ద్రోహులు వీళ్ళు. 1,10,00,000 కోట్ల రూపాయలు గత 11 ఏళ్ళలో వీళ్ళు ఖర్చు పెట్టింది. ప్రతి సంవత్సరము 1 కోటి స్కాలర్షిప్లు వాళ్ళకి ఇస్తున్నారు. కొన్ని ఎన్నో స్కీమ్లు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేది. నెక్స్ట్ తర్వాత ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 అది దేని గురించి అంటే, ఏ మతాన్ని ప్రోత్సహించడానికైనా కానీ ప్రభుత్వము ఇది పన్నులు విధించకూడదు అని. ఎందుకంటే ఇది లౌకికవాద దేశం కదా. అది బాగానే ఉంది చెప్పడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత 75 సంవత్సరాల నుంచి మైనారిటీ సంక్షేమం అని, అంటే మెజారిటీలకు సంక్షేమం అవసరం లేదనే వాళ్ళ ఉద్దేశంలో ఉన్నట్టుంది వాళ్ళు చూస్తుంటే అని చెప్పి 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులని మతపరమైన మైనారిటీల సంక్షేమానికి వాడుతున్నారు. అయితే సంక్షేమం అందరూ జరగాలి, దాంట్లో మత ప్రసక్తి ఎందుకు? ఇప్పుడు ఒక ముస్లిము, ఒక క్రైస్తవ, ఒక హిందువు, ముగ్గురు సపోజ్ భేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ప్రభుత్వం సాయం చేయాలి. అదే కదా. నువ్వు నీ మతం ఏంటి? నీ మతం నువ్వు క్రైస్తవుడు అయితేనే ఇస్తాము, నువ్వు ముస్లిం అయితే ఇస్తాము, హిందువు అయితే ఇవ్వము అంటే రిజర్వేషన్స్ అంటున్నారు. రిజర్వేషన్ వేరు, దాంతో కన్ఫ్యూజ్ కాకూడదు. రిజర్వేషన్ వేరు, అది ఇంకా వేరే. ఇది సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి స్కాలర్షిప్లు, పెన్షన్లు, తర్వాత రకరకాలు ఉన్నాయి కదా. అదే అంటున్నా. కేసీఆర్ ఏమో అది ముస్లిమ్స్ కి, మైనారిటీకి ఎంత షాదీ ముబారక్ అని ఇచ్చారు. మైనారిటీ వాళ్ళకి ఇంకొన్ని కిట్ ఏవో ఇచ్చారు పథకాలు. సో ఇవన్నీ కూడా ఆర్టికల్ 27 కిందకి వస్తాయి. 27 కింద వస్తాయి తప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ నిధులని మతపరమైన సంక్షేమానికి వాడటానికి వీలు లేదు అని ఆర్టికల్ 27 చెప్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది.
ఇప్పుడు మీరు ఈ హిందుత్వం అని చెప్పుకున్న ఈ బీజేపీ ప్రభుత్వమే గత 11 సంవత్సరాల్లో 1,10,000 కోట్ల రూపాయల్ని క్రైస్తవులు ముస్లింల సంక్షేమానికి ఉపయోగించారు. ప్రభుత్వ నిధులు అంటే ప్రతి సంవత్సరం దాదాపు 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి. అయితే ఇందులో నేను అనేది ఏంటంటే మైనారిటీలు అభివృద్ధి చెందాలి, మెజారిటీ అభివృద్ధి చెందాలి. బీదవాడు అనేవాడు ప్రతివాడికి సహాయం జరగాలి, విద్య లేని వాడికి విద్య కావాలి. కానీ ఆ విద్య లేని వాడికి విద్య స్కాలర్షిప్ ఇస్తున్నప్పుడు నీ మతం ఏంటి అని అడగాల్సిన అవసరం ఏంటి? నేను ఒక దీనివల్ల దుష్పరిణామం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక వాడలో కానీ ఒక గ్రామంలో కానీ ముగ్గురు కుటుంబాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడు, ఒక ముస్లిం, ఒక హిందూ పక్కపక్కనే ఉంటారు, ఇరుగు పొరుగు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సమానంగా ఒకే విధంగా ఉంటుంది, సామాజిక స్థితి కూడా ఒకటే. ఒకరు వాళ్ళ ముగ్గురు పిల్లలు, వాళ్ళ క్లాస్మేట్స్ ఒకే బడిలో చదువుతుంటారు, ఒకే తరగతిలో. ఒకరోజు ఆ టీచర్ వచ్చి అడుగుతారు, ఇందులో క్రైస్తవులు ముస్లింలు ఎవరు చేయలేకపోయి ఉంటారు. సో ఇద్దరు పిల్లలు చేయలేపుతారు, నేను క్రైస్తవం అంతా, నేను ముస్లిం. నీకు ప్రభుత్వం ఇంత స్కాలర్షిప్ ఇస్తుంది, నువ్వు అప్లికేషన్ నింపివు అని వాళ్ళిద్దరు చెప్తారు. అట్లాగే మీకు యూనిఫాము, తర్వాత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ అన్ని ఇస్తున్నారు ప్రభుత్వం అని. సో ఈ హిందూ పిల్లవాడు నిలబడతాడు, తను అడుగుతాడు, సార్ నాకు కూడా కావాలి, ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు అని. నువ్వు హిందువు కదా, ఇందులో నీకు అర్హత లేదు, ఈ స్కాలర్షిప్ నువ్వు అనర్హుడు అని చెప్తారు. సో ఆ పిల్లవాడు ఆలోచిస్తాడు, నేను ఏం తప్పు చేశాను, ఈ దేశంలో హిందువుగా పుట్టడమే తప్ప. నా తోటి చదువుకునే ఒక క్రైస్తవుడికి, ఒక ముస్లింకి, నా క్లాస్మేట్కి వాళ్ళకి ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తుంది, నా ఆర్థిక పరిస్థితి కూడా అదేను, కానీ నాకెందుకు ఇవ్వదు అంటే ఈ దేశంలో హిందువుగా పుట్టడం అనేది ఒక పెద్ద నేరము అని ఆలోచించి ఒకరోజు చర్చికో లేకపోతే మసీదుకో వచ్చి తెల్లారి వచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి సార్ చెప్తాడు, సార్ నేను కూడా ఇప్పుడు ముస్లింని అయిపోయాను లేదా క్రైస్తవుని అయిపోయాను అని. ఓ కరెక్ట్, ఇప్పుడు నీకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది ప్రభుత్వం, తీసుకోపో అని. దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వ ధనముని దుర్వినియోగం చేసి రాజ్యాంగం ప్రకారము లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా హిందువులని మత మార్పిడి కోసమని ప్రభుత్వ ధనాన్ని వాడుతున్నారు. మరి అంటే ఇది మత మార్పిడి ప్రోత్సహిస్తున్నట్టే కదా, హిందువుల మత మార్పిడి అంటే. నువ్వు క్రైస్తవ మిషనరీలకును ముస్లిం తబ్లీగులకి తేడా ఏముంది, ప్రభుత్వానికి వాటికి తేడా ఏముంది? ఇది ఏమి హక్కు? ఇది నిజమైన హక్కేనా? మీరు ఏ దేశంలోనైనా ఇలాంటి మతపరమైన ఇది లౌకిక దేశం అని చెప్పుకోబడిన ఏది ప్రదేశంలోనైనా కానీ ఈ విధంగా ఎక్కడా చేయరు. అంటే ఇది హిందువులని మత మార్పిడి చేసి హిందూ నాగరికతని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని నాశనం చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ఏర్పడినాయి. ఈ రాజ్యాంగం కూడా దానికోసం ఏర్పడింది. దానివల్లే కదా ఇప్పుడు 1950లో 84.5% ఉన్న హిందువులు ఈనాడు 71% అయిపోయారు. అంటే 75 సంవత్సరాల్లో 13% తక్కువైపోయింది హిందువులు. ఇలాంటి ప్రోత్సాహం అంటే ప్రభుత్వ నిధులు, ట్యాక్స్ తీసుకునేది ఎక్కువ మంది హిందువుల దగ్గర నుంచి పన్నులు, ఎందుకంటే హిందువులు మెజారిటీ కాబట్టి మెజారిటీ పన్ను మానేస్తారు. సంక్షేమ పథకాలు ఇచ్చేది మాత్రం క్రైస్తవులు ముస్లింలకి. అంటే ఏంటిది? ఇది నిజమైన లౌకికవాదమా లేకపోతే హిందూ వ్యతిరేక రాజ్యాంగమా? ఇది ఈ విషయాల తర్వాత చివరిగా విషయం ఏంటంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తే దానికి సుప్రీంకోర్టు దాన్ని మనం వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టు వాటిని రక్షించాలి. ప్రాథమిక హక్కులని రక్షించే బాధ్యత సుప్రీంకోర్టుకి ఇచ్చింది రాజ్యాంగం, ఆర్టికల్ 32. అవును. అయితే మీరు ఏ కేసులో కూడా సుప్రీంకోర్టు వెళ్ళినా ఒక్క హిందూ అనేవాడికి ఈనాటి వరకు కూడా ఏది సామూహిక లేకపోతే వ్యక్తిగత మతపరమైన హక్కులని ఈనాటికి ఎప్పుడు మన సుప్రీంకోర్టు కాపాడలే. నిన్నటికి నిన్న ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారు, బిఆర్ గవాయ్, ఆయన ముందు ఒక కేసు వచ్చింది. ఏంటి?
మన మధ్యప్రదేశ్లో ఖజురాహో అని ఒక దేవాలయాలు వినుంటారు. విన్నాను. అందులో శ్రీ మహావిష్ణువు విగ్రహం యొక్క తల నరకబడి ఉంది. ముస్లింలు ఎప్పుడో నరికేశారు. అయితే అక్కడ ఒక రాకేష్ దలాల్ అనే వ్యక్తి ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, తర్వాత బీజేపీ ప్రభుత్వం, మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు ఆయన పిటిషన్లు, అప్లికేషన్లు, అర్జీలు పెట్టుకున్నారు. ఆ విగ్రహం ఇది ఆ తలని మళ్ళీ మీరు చేయించండి, లేకపోతే మీరు పర్మిషన్ ఇవ్వండి, నా ఖర్చుతో నేను చేయిస్తానంటే ఎవరు పర్మిషన్ ఇవ్వలే. ఇది హిందుత్వ ప్రభుత్వాలు. చివరికి ఆయన సుప్రీంకోర్టుకు పోతే నిన్నటికి నిన్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు ఆయన ఏమన్నారు, నువ్వు విష్ణు భక్తుడు అయితే విష్ణుని అడుగుపో అని కేసును కొట్టేశారు. అది ఈరోజు పేపర్లో అంటే అదేనమ్మా. ఇది ఎట్లా సాధ్యమవుతుందండి? సాధ్యం అంటే ఇప్పుడు మన రాజ్యాంగమే ఇప్పుడు హిందూ వ్యతిరేక రాజ్యాంగం అయినప్పుడు దాని ద్వారా తయారు చేయబడిన, దాని ద్వారా సృష్టించబడిన సంస్థలన్నీ హిందూ వ్యతిరేకం అవుతుంది కదా. ఇప్పుడు గంగోత్రి మలినం అయిపోతే గంగ అంతా మలినం అయింది కదా. ఇప్పుడు నాసికా త్రయంబకంలో మీరు విషం వేస్తున్నారు అనుకోండి, గోదావరి అంతా విషయమే కదా. అట్లాగే రాజ్యాంగము హిందూ వ్యతిరేక, విషపూరితమైన హిందూ వ్యతిరేక రాజ్యాంగం ఇది. కాబట్టి ప్రభుత్వాలు హిందూ వ్యతిరేకంగానే ఉంటాయి, రాజకీయ వ్యవస్థ హిందూ వ్యతిరేకంగానే ఉంటాయి, తర్వాత న్యాయ వ్యవస్థ కూడా అలాగనే ఉంటుంది. ఉదాహరణ నిన్నటికి ఈరోజు 17 కదా, నిన్న 16, ఈ 16 జరిగినది. సో కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయస్థానం ఏదైతే ఉందో, ఉన్నత న్యాయస్థానము, అది మన హక్కులని, హిందువుల హక్కులను రక్షించడానికి ఏర్పరిచిన వ్యవస్థని అది మనల్ని రక్షించట్లేదు. దానికి ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే సుప్రీంకోర్టు రక్షించాలి అని, రక్షించకపోగా అది భక్షిస్తున్నది. నిన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు అతను హిందూ దగ్గర పోని, శ్రీ మహావిష్ణువు దగ్గర పోని ఆయన హేళన చేశాడు అతను. ఎందుకంటే ఆయన బుద్ధిస్టు, ఆయన బౌద్ధుడు. ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు బిఆర్ గవాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన హిందూ కాదు, ఆయన బౌద్ధుడు. ఆయనతో పాటు కూర్చొని ఇంకొక జడ్జి ఆయన క్రిస్టియన్. అంటే ఒక క్రైస్తవుడు, ఒక బౌద్ధుడు ఆ కేసును విని హేళన చేస్తూ ఆ కేసును డిస్మిస్ చేశారు. ఇది హిందువుల దుస్థితి. మరి మన రాజ్యాంగ వ్యవస్థలో హిందువుల దుస్థితి ఇది. కానీ చాలామంది అంటారు ఇది బాగానే నడుస్తుంది కదా అని. హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి నడుస్తుంది. మీరు ఓల్డ్ సిటీలో పోయి మీరు ఇవన్నీ మాట్లాడండి, లేకపోతే మీరు మేఘాలయలో పోయి మీరు మీ మతపరమైన యాక్టివిటీ చేయండి, కాశ్మీర్లో చేయండి, నడుస్తుందా? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆల్రెడీ మనం 13% తక్కువైపోయాం 75 సంవత్సరాల్లో. ఇప్పుడు జనాభా అనేది ఆ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో డౌన్ అవుద్దమ్మా. అంటే మీరు మ్యాథమెటిక్స్ తెలిస్తే 2 into 2 అట్లా కాదు, అది 2 to the power of 2, 2 to the power of 3, 2 to the power of 4, దాన్ని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే అంత ఏది వేగంగా మీరు ఇది జనాభా పడిపోతాయి. ఉదాహరణకి సపోజ్ ఒక తల్లిదండ్రులకి ఒకటే కొడుకు అనుకున్నాం, అతనికి ఒకటే కొడుకు, అతని భార్య కూడా ఒకతే. అంటే అత్తమామలు తల్లిదండ్రులు కలిపి 4 కదా, 4 నుంచి 2 అయ్యారు, 2 కలిపి ఒకటే కొడుకు అనుకోండి. అంటే 2 తరాల్లోనే 4 + 2 6 నుంచి ఒకటికి వచ్చారు. ఈ 2 తరాలనే ఇంతమంది తక్కువైపోయారు. దీని జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఏదో డిక్లైన్ ఆర్ గ్రోత్, జనాభా ఆ విధంగా నడుస్తుంది. అట్లాగే దీనికి తోడు మీకు మత మార్పిడి ఇవి ఎక్కువ అవుతున్నాయి. సో దీంతో మీరు అన్ని విధాలుగా, ఒకటి మన జనన రేట్ తక్కువైపోయింది, రెండవది మత మార్పిడులు ఎక్కువైపోయినాయి. అంటే మనకు వచ్చే ఆదాయం తక్కువైపోయింది, మనకు బయటికి పోవడం ఎక్కువైపోయింది. అప్పుడు ఏమవుద్ది, మనము బేదరికంలో పోతాం కదా. అట్లే జనాభా కూడా ఇది అవుతుంది. సార్ గత 10 ఏళ్లలో ఎంత % తగ్గుంటుంది అంటారు హిందువులది? గత 10 ఏళ్ళలో చెప్పలేం, కానీ ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర ఒక ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంది. వాళ్ళు స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు పోయిన సంవత్సరం. ఆ రిపోర్ట్ ప్రకారం, నేను చెప్పిన ఫిగర్ ఆ రిపోర్ట్ ప్రకారం 1950లో
ఇంత జనాభా ఉంది, ఏది 84.68 జనాభా శాతం, ఈనాడు 71 శాతం, 71.5 ఎంత ఉంది. అంటే 13% పడిపోయింది. అయితే ఇందులో ఇంకొకటి కూడా చూడాలి మీరు. ఇప్పుడు మీరు కమ్యూనిస్టులు, అంబేద్కర్ రైట్లు అని చెప్పుకునే తిరుగుతారు, అంబేద్కర్ రైట్లు, తర్వాత మతం మారనట్టు నటిస్తుంటారు, వాళ్ళని క్రిప్టో క్రిస్టియన్స్, క్రిప్టో ముస్లిమ్స్ అంటారు. వీళ్ళందరూ కూడా మీరు జనాభా లెక్కలో మీ హిందువులు అని చెప్తారు. ఇప్పుడు మీరు కమ్యూనిస్టు, ఆయన హిందూ అని చెప్తారు కదా, మీ ఏ మతం అంటే కమ్యూనిస్ట్ అనే మతం లేదు కాబట్టి హిందూ అని రాస్తారు. అట్లా అంబేద్కర్ రైట్ ఉన్నారు చాలా మంది, వాళ్ళందరూ హిందూ అని రాస్తారు. మీరు వాళ్ళు కనీసం 10 నుంచి 15% ఉంటారు. మీరు అది తీసేస్తే హిందువులు 60% లేదు. లెక్క ప్రకారమే 71% ఉంది. లెక్క ప్రకారం ఉంది. అందులో మీరు ఆ 10-15% కనుక ఈ క్రిప్టో క్రిస్టియన్, అంబేద్కర్ రైట్స్, తర్వాత వీళ్ళు కమ్యూనిస్టులు వీళ్ళందరూ తీసేస్తే మీకు 60% అంత ఉంటుంది. మీరు 2040 తర్వాత భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కాలేడు. 2000 ఇంకా 15 ఏళ్ళేనమ్మా. మీరు బతికే ఉంటారు, మేము బతుకుంటాం లేదు తెలీదు. అంత షూర్గా ఎలా చెప్తున్నారు? ఎందుకంటే మీరు ఇప్పుడు జనాభా ఏదైతే జమెట్రిక్ ప్రోగ్రెషన్ లో పడిపోతుంది కదా, మరైనప్పుడు ఈరోజు మీరు 1950లో 84% ఉన్నది, 2023లో 71% అయింది. అందులో 10-11% వీళ్ళు తీసేస్తే హిందువులు కాని వాళ్ళని 60% ఉంది. మీరు ఇంకో 10 ఏళ్ళలో ఎంత ఫాలో చూడండి. మీరు ఈ ప్లాట్ ద గ్రాఫ్ ఉంటుంది కదా, మ్యాథమెటికల్ గ్రాఫ్ ప్లాట్ చేయండి, మీకే తెలుస్తుంది. ఇట్స్ ఏ జమెట్రిక్ డెగ్రెషన్. సో మీరు చెప్పేది వింటుంటే చాలా డేంజరస్ పొజిషన్. 2050 తర్వాత భారతదేశంలో హిందువుల పరిస్థితి పాకిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఎట్లా ఉందో అంతే ఉంటుంది. అంటే దీనికి సొల్యూషన్ ఏమంటారు? పోనీ మీరు సొల్యూషన్ అంటే ఉంది. సొల్యూషన్ మనప్పుడు ఒక సమస్య, ఇప్పుడు మనకి రోగికి మనకి రోగం ఉంది అనేది ముందు తెలుసుకోవాలి, గుర్తించాలి, అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవునే కదా? ఇప్పుడు రోగి స్టై ఉండి వాడు నేను చాలా ఆరోగ్యవంతుని, ప్రపంచంలో కల్లా నా అంత ఆరోగ్యవంతుడు ఎవడు లేడు అని అనుకుంటే ఇంకా వాడు రోగం ఎట్లా అవుతుంది? హిందువుల దుస్థితి ఇది. వాళ్ళకి తెలియదు, హిందువులకు తెలీదు. ప్రతి హిందువు ఈరోజు ఎట్లా నేను 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్లు సంపాదించాలని ఆలోచిస్తున్నాడు తప్పిస్తే, వీడు సంపాదించిన ఆస్తి అంతా వాడు లవ్ జిహాద్లో వాడు తుర్కోడు వచ్చో లేకపోతే క్రైస్తవుడు వచ్చో కొట్టేస్తాడని తెలియదు. లవ్ జిహాద్, లవ్ క్రుసేడ్ అని కూడా ఒకటి ఉంది. లవ్ జిహాద్ అంటే ముస్లింలు హిందూ అమ్మాయిలను పడేయటం, లేకపోతే ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిలను పడేసి ఎటువైపు అయినా కానీ మతం మార్పిడి అటే, అది లవ్ జిహాద్. లవ్ పేరు మీద జిహాద్ చేయటం. క్రుసేడ్ అనేది జిహాద్కి సమానమైంది క్రైస్తవుల్లో. క్రుసేడ్ వాళ్ళు కూడా 1500 సంవత్సరాలు వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ ఏ విధంగా అయితే చేశారో వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ దురాఘాతాలు చేశారు క్రైస్తవులు. ఇప్పుడేమో ఇది ఏదో పెద్ద గొప్పగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు గమనించండి, మీ దగ్గరలో ఎవరైనా కానీ క్రైస్తవ అమ్మాయి హిందూ అబ్బాయిని చేసుకుంటే ఆ హిందూ అబ్బాయి క్రైస్తవుడు అవుతాడు. క్రైస్తవ మగవాడు హిందూ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి క్రైస్తవుడు అవుతుంది. ఎటువైపు చూసినా కానీ దారి అటే. అంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి హిందూ అయితే హిందూగా మారాల్సిందే కదా అమ్మాయి. ఇప్పుడు మీరు మన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూతురు షర్మిల ఉంది, షర్మిల భర్త అనిల్ కుమార్, ఆయన బ్రాహ్మణుడు, ఏమయ్యాడు? మత మార్పిడి కాకుండా పాస్టర్ కూడా అయిపోయాడు ఆయన. అవునా కదా? సో అట్లాగే మీరు ఇప్పుడు రాహుల్ గాంధీ హిందువే, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, ఆవిడ క్రిస్టియన్, పిల్లలు ఏమయ్యారు? క్రిస్టియన్స్ అయ్యారా? మీరు ఈ విధంగా మీరు ఎటువైపు తీసుకున్నా, హిందూ అబ్బాయి హిందువేతర అమ్మాయిని పెళ్లి చేసుకున్నా, హిందూ అమ్మాయి హిందువేతర అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, చివరికి వీళ్ళు హిందువేతరులుగా మారిపోతున్నారు. మారిపోవడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్చేస్తున్నారు చాలా మంది. నాకు తెలిసిన ఎన్నో కేసులు నేను చూసానులే, చాలా మంది వాళ్ళు మారడం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి అన్ని రకాలుగా మీరు ఒకటి, మన పుట్టుక రేటు తక్కువైపోయింది, జన్మం రేటు, మత మార్పిడి పెరిగినాయి, లవ్ జిహాద్ పెరిగింది, లవ్ క్రుసేడ్ గురించి ఎవరు మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ నేను విన్న క్రుసేడ్ అంటే జిహాద్ సేమ్ ఈక్వల్ ఇన్ క్రిస్టియానిటీ. లవ్ క్రుసేడ్
ఈజ్ ఇన్ఫ్యాక్ట్ లవ్ క్రుసేడ్ ఈజ్ మచ్ మోర్. కారణం ఏంటంటే క్రైస్తవులు మనం ఉండే అపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళు ముస్లింలు వేరు జనరల్గా వేరువేరుగా ఉంటుంటారు. జనరల్గా అది ఒక చారిత్రాత్మకంగా అట్లా జరిగింది. వీళ్ళు మన ఇంట్లో ఉండే సపోజ్ ఉదాహరణకి అదే కులం వాడు క్రిస్టియన్, వాడు కులం పేరుతో మనం మనం ఒకటే కదా అని చెప్తారు. ఇప్పుడు సపోజ్ బ్రాహ్మణుడు ఎవరి మతం మనం ఒకటే, కమ్మాళ్ళు మాత్రం కమ్మ, రెడ్డి మాత్రం రెడ్డి. ఇప్పుడు చూసే ఉంటారు జార్జ్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, ఇవే పేర్లు పెట్టుకుంటారు అని ఆ కులం పేరుతోని కలిసిపోయి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో జరుగుతాయి ఆ పిల్లల్ని. ఇప్పుడు మీరు ఎంతమంది రెడ్లు, ఎంతమంది కమ్మ, ఎంతమంది, అసలు అన్ని కులాల్లో ఇది జరుగుతుంది. అది అది ఒక నిమ్న కులాలని కాదమ్మా, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ అని కాదు, మీరు అగ్రవర్ణాలు అనేది చెప్పుకునే సోకాళ్ళు అగ్రవర్ణాలు కూడా ఇదే జరుగుతుంది. సో కాబట్టి మన మధ్యలో ఇంటిలో ఇప్పుడు ఇంట్లో దొంగను పట్టుకోలేమంటారు కదా, ఇప్పుడు వీళ్ళు లవ్ క్రుసేడ్ అనేది ఇంట్లో దొంగ, వాడు మన మధ్యలో ఉంటాడు, మన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే, మన కాలనీలోనే, మన ఇదే, మళ్ళీ నేను మీ మతమే, నేను మన కులం అంతా ఒకటి, మనవాడు అంటున్నాడు. వాడు మతం మారిపోయి హిందూ ధర్మాన్ని తని తగలేసి అడ్డుపోయాడు, కానీ ఇటు వచ్చినప్పుడు మనవాడు అని కులం పేరుతో వస్తుంటారు. ఇది హిందువులు, ఇది మూర్ఖపు హిందువులు కదా, ఏం అర్థం కాదు. ఏ డబ్బులు వస్తే చాలు, లేకపోతే ఇది చేస్తే చాలు, అంతే కదా, వీళ్ళకి ఏం అర్థం కాదు. సో ఇన్ని రకాలుగా మన జనాభా తక్కువైపోతుంది. సో కాబట్టి 2040 తర్వాత ఛాన్స్ లేదు ప్రధానమంత్రి, ఒకవేళ అయినా 2050 తర్వాత మాకు ప్రసక్తి లేదన్నమాట. ఇదైతే నిజం క్లిష్ట పరిస్థితి. మీరు గుర్తుపెట్టుకొని మీ డైరీలో కానీ ఎక్కడ రాసుకొని నా పేరు మోదీ గారి బర్త్డే సందర్భంగా, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి బర్త్డే సందర్భంగా మీరు చెప్పింది గుర్తు పెట్టుకుంటాను. మీరు అన్నట్టు 10-15 నెలల తర్వాత హిందూ అనేవాడు మళ్ళీ రాడని అంటున్నారు కదా, చూద్దాం. అంటే ఏమో ఈ మధ్యన ఎవరైనా హిందూ ధర్మాన్ని పునరుద్ధరించే వాళ్ళు ఎవరైనా వస్తే ఛాన్సెస్ ఉంటాయి కదా. హిందూ ధర్మాన్ని పునరుద్ధరిస్తారని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకి పట్టం కట్టాం కదా మనం. వాళ్ళంతా పరమ హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలోనే ఎవరు లేరు మోదీ. ఎందుకంటే వాళ్ళే గత 11 ఏళ్లలో 1,10,000 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమానికి ఖర్చు పెట్టింది వాళ్ళ హయాంలోనే. తర్వాత ఇప్పుడు సమాన హక్కులు ఇవి ఎట్లా వస్తాయి, రాజ్యాంగాన్ని సవరిస్తూ వస్తాయి. అది మార్చట్లేదు. నేను 40 ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ లో ఉన్నానమ్మా, ఇప్పటి నుంచి 1981 నుంచి ఇక్కడ ఉస్మానియా చదువుకున్నాను. మీరు కూడా అంటే ఆ ఇష్టంతో వెళ్ళారు అంతే, ఎందుకంటే వాళ్ళు ఏదో హిందూ ధర్మాన్ని సేవ చేస్తారని నేను వెళ్ళాను, కానీ అక్కడ ఏం లేదు. తర్వాత తెలిసిందంటే నాకు, నేను ఎప్పుడు అడిగినా కానీ వాళ్ళు మనం అధికారంలో లేదు కదా మనం ఏం చేయగలం అన్నది. సో 1998లో వీళ్ళు అధికారంలోకి వచ్చారు, వాజ్పేయి గారు అధికారంలోకి వచ్చినప్పుడు సుదర్శన్ గారని ఆయన అప్పట్లో సర్సంఘ్ చాలక్ ఉండేది, ఇప్పుడున్న మోహన్ భాగవత్ సర్సంఘ్ చాలక్, అప్పుడు సర్ కార్యవాహ అంటే జనరల్ సెక్రటరీ. వాళ్ళిద్దరి సమక్షంలో నేను జెండేవాలంలో ఆయన సుదర్శన్ గారిని అడిగాను, మరి మీరు ఇన్ని రోజులు అన్నారు కదా మనకి సమాన హక్కులు, అంటే మన అధికారం రాలేదు, ఇప్పుడు అధికారం వచ్చింది కదా మరి మీరు ఇది చేయించండి అని. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఇది మనది కూటమి ప్రభుత్వము, మన బీజేపీ మెజారిటీ లేదు, ఇప్పుడు ఈ విషయాన్ని మనం టేకప్ చేస్తే ప్రభుత్వం కూలిపోతుంది. సో కాబట్టి మనకి మెజారిటీ వచ్చినప్పుడు తప్పకుండా చేద్దామని నాకు ఎప్పుడు చెప్పారు 1998లో. అప్పుడు ఈ మోహన్ భాగవత్ గారు కూడా జెండావలంలో ఉన్నారు, మేము కలిసినట్టు. అయితే 2014లో వీళ్ళకి మెజారిటీ వచ్చింది కదా, 2014 ఆగస్టు ఆ ప్రాంతంలో నేను భువనేశ్వర్లో ఉన్నాను. అప్పుడు ఇది అడిషనల్ డీజీగా ఉన్నాను, ఈయన మోహన్ భాగవత్ గారు వచ్చారు భువనేశ్వర్. సో నేను అడిగాను, మీరు అప్పుడు అన్నారు కదా, గుర్తు చేసాను ఆయనకి, మనం అప్పుడు అన్నారు కదా 2014లో మరి మనకు మెజారిటీ వచ్చింది, ఇది మన హిందువుల సమాన హక్కులు, మనము సమాన హక్కులు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు ముస్లిం రాజ్యాంగము ముస్లింలు క్రైస్తవుల్ని సోఫా మీద కూర్చోబెట్టింది, హిందువులను నేల మీద కూర్చోబెట్టింది. మనం అడిగేది ఏంటి, మనకు కూడా ఒక సోఫా ఏమని అడుగుతున్నాం తప్పిస్తే వాళ్ళని సోఫా నుంచి దించమని అడగట్లేదు. సో కాబట్టి హిందువుల సమాన హక్కులు ఇవ్వడానికి మీరు రాజ్యాంగాన్ని సవరించడానికి చర్యలు తీసుకోండి అన్నారు. ఆయన ఏమన్నారంటే, మనకి రాజ్యసభలో మెజారిటీ లేదు కదా, రాజ్యసభలో వచ్చినప్పుడు చెప్పిద్దాం అన్నారు. రాజ్యసభలో అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాకు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే రాజ్యసభ, సో ఆ తర్వాత వాళ్ళు 4-5 సార్లు రాజ్యాంగాన్ని వాళ్ళు ఆల్రెడీ సవరించేశారు.
సో అప్పుడు నేను 2016, 17 ఆ ప్రాంతంలో మళ్ళీ కలిశాను. కానీ మీరు అన్నారు కదా రాజ్యసభలో, మీరు ఆల్రెడీ మీరు రాజ్యాంగం 3-4 సార్లు సవరించారు అప్పటికి. సో ఇప్పుడు కూడా రాజ్యసభలో కొద్దిగా మెజారిటీ పెరిగింది. మీరు ఈ విషయాన్ని అయితే టేకప్ చేయండి. సో ఈ రోజు కాకపోతే ఇంకొక 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అవుతుంది అని అంటే ఆయన సరే చూద్దాం లేకపోతే అది చేద్దాం లేదని అన్నారు. సో 2018లో మళ్ళీ ఒకసారి మేము కలిస్తే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అట్లా కాదు, మీరు ఒక జాతీయ మహాసభ పెట్టండి ఢిల్లీలో. నేను అప్పుడు సిబిఐ డైరెక్టర్ ఉన్నాను. సిబిఐ డైరెక్టర్గా ఉండి మీటింగ్ పెట్టాను నేను అప్పుడు. అయితే మీరు పెట్టండి, అప్పుడు మేము ఎందుకంటే ప్రజల్లో మనం ఇది తీసుకురావాలి. సో ఇంటలెక్చువల్స్ మొత్తాన్ని ఒక 200 మంది పిలిచాను దేశంలో, నా అన్ని నలుమూలల నుంచి దేశం నుంచి పిలిచి ప్రమాణం చేసి దానికి తయారు చేసి ఒక తీర్మానం చేసి మోదీ గారికి వీళ్ళకి ఇచ్చాం. ఇంకా ఆ తర్వాత నుంచి మాటలు లేవు. ఎప్పుడు కలిసినా కానీ ఆయన మోహన్ భాగవత్ గారితో పెక్యులర్ సిస్టమ్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడుతుంది అనుకోండి, ఇట్లా సోఫాలో కూర్చున్నారు కదా, ఇట్లా కొడుతుంటారు, ఓర్ క్యా ఖబరే అంటే మనం మాట్లాడేది కాదు, అరే మనం మాట్లాడే ఖబర్ గురించి మాట్లాడరు, సబ్ కుశల్ హై ఇట్లా. సో ఈ విధంగా మాట్లాడుతుంటారు. సో అది వీళ్ళు ఇప్పుడు రాజ్యాంగాన్ని వీళ్ళు 9 సార్లు సవరించారన్న 11 ఏళ్ళలో. వాళ్ళు నిజంగా హిందువులు అయితే, నిజంగా హిందుత్వాన్ని అయితే మొట్టమొదటి చేయాల్సింది ఏంటమ్మా, హిందువులకి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలి. దాన్ని మాత్రం చేయరు. ఎందుకంటే హిందువుల సమస్యలు పరిష్కరిస్తే, దేవాలయాన్ని మన ప్రభుత్వం నుంచి విడిపిస్తే హిందూ సమాజము బలోపేతం అవుతుంది. బలోపేతమైన సమాజం వాళ్ళ మాట వినదు. సో కాబట్టి తొక్కి పెట్టాలి. అంటే మనకి ఈ నిజాం నవాబు అథవా జమీందారులు జాగీర్దారులు పాతకాలంలో అందరు ఊర్లలో అందరిని తొక్కిపెట్టేది కదా, ఆ విధంగానే ఆర్ఎస్ఎస్ బీజేపీ కూడా హిందూ సమాజాన్ని తొక్కిపెట్టి హిందువులు అనేవాడు కేవలం ఓటు వేయడానికి మాత్రమే వాడు హక్కు ఉంది, అడగడానికి ఏమి లేదు అనేది హిందువులను ఒక పనికిరాని విధవన చేశారు. మీరు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో చూడండి, పొద్దున్న లేస్తే యూస్లెస్ మెసేజెస్, పనికిరాని అన్నీ. మరి ఈ సమస్యలకు కారణము అంటే కాంగ్రెస్ అంటాడు, నెహ్రూ అంటాడు. పోనీ నెహ్రూ సరి అన్నీ చేశారు, మరి నేను గత 11 ఏళ్ళలో నేను ఎందుకు ఈ సమస్యలు పరిష్కరించడానికే కదా, మరి ఎందుకు పరిష్కరించు? ఎందుకంటే వీళ్ళు ప్రపంచ చరిత్రలోనే పరమ హిందూ ద్రోహులు. ఇంత పెద్ద హిందూ ద్రోహులు ప్రపంచ చరిత్రలో మీరు ఎక్కడ వెతికినా కనిపించరు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అండ్ మోదీ అంత పరమ హిందూ ద్రోహులు ఎక్కడ కనిపించరు. అది కారణం, మన దుస్థితి కారణం రాజ్యాంగం, ఆ రాజ్యాంగం తర్వాత ఈ సంఘ పరివారం. హిందువుల దుస్థితి కారణం రాజ్యాంగం, ఆ తర్వాత సంఘ పరివారం. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్నారు, మరి ఈయనేమో ఆర్ఎస్ఎస్ అని చెప్పి వీళ్ళు ద్రోహులు అన్నారు, మరి ఎవరు సార్? మీరు ఎంపెరికల్ గా చూడండి, మరి ఎవరు చేస్తారు పరిస్థితి, హిందువుల పరిస్థితి. ఒకవైపు తోడేళ్ళు, ఇంకోవైపు నక్క. అట్లనే అదే అంటారు, వీళ్ళేమో సెక్యులర్, వీళ్ళేమో పేరేమో. కాదు, ఈ నక్క ఏమంటది అంటే చూసాను నేను తోడేళ్ళు తినబోతుందంట, నక్క కూడా దానికోసం వెయిట్ చేస్తుంది మనం తినడానికి. అట్లనే జరుగుతుంది. అంతే కదా, మీకు రెండు దీన్ని ఏమంటారు, చెందినవి, ఆ లేడీని తినడానికి, ఆ జింకను తినడానికే నిలబడి ఉన్నాయి. సో హిందువుల పరిస్థితి ఆ విధంగా ఉంది. సో కాబట్టి దీనికి పరిష్కారం ఏమంటారు, హిందువుల్లో తెలియాలి, ముందు తెలుసుకోవాలి సమస్యకి కారణం ఏంటి, మూల కారణం ఏంటి అని మనం తెలుసుకున్నప్పుడు, మీకు చెప్పాను కదా, రోగిష్టి అనేవాడికి తనకు రోగం ఉంది అని గుర్తిస్తే ఆ తర్వాత ఆ రోగానికి నివారణ చర్యలు కానీ లేకపోతే దాన్ని ఎట్లా మనం నయం చేయించుకోవాలని కానీ ప్రయత్నిస్తాడు. అసలు రోగమే లేదని అనుకుంటే ఇప్పుడు హిందువుల పరిస్థితి ఏంటంటే రోగం లేదని, అంత బాగానే ఉందని, అంత మంచిగా ఉందని అనుకోండి. నేను ఇప్పటి వరకు అదే అనుకున్నాను. సో కాబట్టి మీ ద్వారా కూడా నేను ప్రేక్షకులు అందరినీ కాదు, మిమ్మల్ని కూడా అప్పీల్ చేస్తున్నాను. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, హిందువులకు భారతదేశంలో సమాన హక్కులు లేవు, సమాన హక్కుల కోసం పోరాటం చేయాలి. ఎట్లా చేయాలి? మీకు కనిపించిన ప్రతి వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే, ఏ పార్టీ వాడైనా, వార్డు మెంబర్ నుంచి ఏ రాజకీయ పార్టీ వాడైనా, అయ్యా హిందువులకు సమాన హక్కులు లేవు, మీరు హిందువులకు ఏం చేస్తున్నారు సమాన హక్కులు ఇవ్వడానికి, అది ఒకటి చెప్పండి అంతే. మా ఓటు మీకే, మీరు అది కానీ చేస్తే మా ఓటు మీకే. అది ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈవెన్ ఎంఐఎంని అడగండి, వాడు వచ్చి అడిగాడు అనుకోండి, మీరు హిందువులకు సమాన హక్కులు నువ్వేం చేస్తావు ఓవైసీ అని అడగండి. ఆయన మన హిందూ ఆ సమాన హక్కులు ఇస్తే మా ఓటు మీకే. అంతే.
ఇప్పుడు మనం ఎందుకు వేస్తున్నాం? వాళ్ళని అధికారంలో పెట్టాను, అధికారంలో పెట్టిందంటే వాళ్ళు దోచుకోవడానికి ఆ దేశాన్ని, ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికే కదా. సో అది మనం అడుగుతాం. రైట్ సార్, నిజంగానే సార్ చాలా విషయాలు తెలియజేశారు. అంటే నాకు కూడా ఇన్ని విషయాలు మనం ఇంత మోసపోతున్నాం, ఇంత అవేర్నెస్ తక్కువలో ఉన్నాం హిందువుల గురించి అనే విషయం అయితే ఈరోజే తెలిసింది. సో హిందువులు ఫస్ట్ మేల్కోవాలి, తెలుగోడు మేల్కోడు అన్నట్టుగా హిందూ మేల్కో. వివేకానంద స్వామి అప్పట్లో మన హిందువుల గురించి ప్రపంచ స్థాయికి ఎలా తెలియజేశారు, మళ్ళీ అలాంటి వివేకానందలు మన హిందువుల నుంచి ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు కూడా మన గురించి మనం ముందుగా తెలుసుకుంటే, కనీసం పరిష్కారం గురించి పక్కన పెడితే సమస్య గురించి తెలుసుకున్నట్లయితే ఏం చేయాలన్న ఆలోచన అయితే మనకు పుడుతుంది. సో నాగేశ్వరరావు గారు చెప్పేది అది ఒక్క విషయమే. ఫస్ట్ మనకి మనం తెలుసుకోవాలి, మనం ఏంటో, మన హిందువులు అంటే ఎవరు ఏన విషయాలు తెలుసుకున్న తర్వాత దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. మరి దీనికి సంబంధించి ఇంకా మనం ఏం చేయాలి ఏంటనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఆ తర్వాత సార్ని అడిగి దీనికి సంబంధించి పూర్తి పరిష్కారాలు కానీ లేకపోతే ఏం చేయాలి ఏంటనేది కూడా సార్ని అడుగుదాం. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ.